ఓకే అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి నా ఆత్మపూర్వక జ్ఞాన శాస్త్రం వందనాలు తెలియజేసుకుంటూ, అలాగే బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వారికి, ఆ టీం మొత్తానికి కూడా, అలాగే మరి యూట్యూబ్లో కానీ లైవ్లో కానీ ఎవరైతే వింటున్నారో వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు, అభినందనలు అండి. మనం ఈ మాత్రం స్టార్ట్ చేసేద్దాం ఆలస్యం చేయకుండా. అయితే మనం ఎక్కడికి వచ్చాము ఇప్పుడు, అసలు ఈ బుక్ గురించి ఇంట్రడక్షన్ చేస్తున్నాం కదా రోజు, అట్లనే ఈ బుక్ గురించి కొంచెం పరిచయం చేసుకుందాం కొత్త వాళ్ళ కోసం. ఇది డీనా మిరియం అనే ఆవిడ, ఫారినర్ అన్నమాట. ఆవిడ మెడిటేటరు. కొన్ని ఆధ్యాత్మిక సంస్థలకి కూడా ఆవిడ అధ్యక్షురాలుగా పనిచేశారు. కొన్ని ఇంగ్లీష్లో కొన్ని బుక్స్ రాశారు. ఫారినర్ కదా ఆవిడ, ఇంగ్లీష్లో బుక్స్ రాశారు. అలానే ఇది కూడా అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత అని ఇంగ్లీష్లోనే రాశారనమాట. ఇది ఎలా రాయడం జరిగిందంటే, ఆవిడ ఒకసారి ఫారినర్ కదా, అదే మామూలు మెడిటేషన్ టూర్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక రామాలయంలో ఆ సీతాదేవి విగ్రహం నుంచి ఆమెకు ఒక వెలుగులాగా రావడము, ఆవిడ దాంతో తన డీప్ గా మెడిటేషన్ లో ఒక గత జన్మలోకి వెళ్ళిపోవడం జరుగుద్ది. ఎక్కడి జన్మ అంటే అది ఎప్పటిదంటే త్రేతాయుగం నాటి, రామాయణ కాలం నాటిది అనమాట. ఆవిడ ఈ బీనమిరేమ ఆవిడ సీతాదేవి యొక్క పరిచారకురాలు, అంటే సేవకురాలు అనమాట. అక్కడ మీనాక్షి అనే పేరుతో ఉండేదన్నమాట. అంటే వాళ్ళ తాత ముత్తాతల కాలం నుంచి పరిచారక వృత్తిలో కొనసాగుతూ ఉంటారు. ఈమె కూడా అలా కొనసాగింది అనమాట. అయితే అక్కడ ఈవిడ పేరు మీనాక్షి అనమాట. అంటే సీత పుట్టక ముందు నుంచే ఉంది ఆవిడ అక్కడ. ఆ తర్వాత సీతాదేవి పుట్టడము, విద్యాభ్యాసము, ఆ తర్వాత స్వయంవరము, ఆ, పెళ్ళి అవ్వడము, తర్వాత పట్టాభిషేకం టైంలో వనవాసానికి వెళ్ళిపోవడం, అక్కడ దాకా ఉంటుంది తను. తర్వాత అయోధ్యకు వెళ్ళిపోతారు కదా, అక్కడ కూడా వాళ్ళతో పాటు వీళ్ళు వెళ్తారనమాట, మీనాక్షి వాళ్ళు కూడా. అక్కడ వనవాసానికి వెళ్ళిపోయే టైం తర్వాత అక్కడ దాకా ఉంటుందన్నమాట. ఇప్పుడు రుద్రాలై మరణిస్తుంది ఈ మీనాక్షి. ఎవరి అనసూయగా మళ్ళీ ఒక వ్యాపార ఉంటారు కదా, వ్యాపారస్తులు వాళ్ళ ఇంట్లో పుడుతుంది అనమాట. అయితే అక్కడ ఈ అమ్మాయిని అయితే ఈ అమ్మాయి పుట్టి 7 ఏళ్ళు వచ్చేసరికల్లా సీతాదేవి రాముడు అవతారం సమాప్తం అయిపోద్ది అనమాట. అయితే ఈమెని 7 ఏళ్లకి గురుకులంలో వేయడము, అక్కడ సీతాదేవిని రాముడు అపహరించారని వినడము, అది అలా జరిగి ఉండదు, సీతామాత తన స్వయంగా అనుకునే అంత శక్తివంతురాలు, ఆవిడని ఎవరు ఇట్లా చెయ్యరు, అపహరించరు అని చెప్పి ఏడుస్తూ బయటకు వచ్చేయటము గురుకులం నుంచి. ఇక సరే తండ్రి వివాహం చేద్దాం అనుకోవటము, ఆ తర్వాత ఆమె వివాహం ముందు భర్త పిల్లలు చనిపోతారు, వివాహం అని ఏడవడము. సరే ఇదంతా గత జన్మ స్మృతులు అవి ఉండుంటాయని ఒక స్వస్థ ఎవరైనా ఉంటే ఆ అమ్మాయిని బాగు చేద్దాం అనుకునేసరికి ఇక వాకప్ చేస్తే వాళ్ళ అమ్మగారు వాకప్ చేస్తుంది అనమాట. ఎవరు, అనసూయ వాళ్ళ అమ్మ. చేసినప్పుడు ఎవరో మిథిల నుంచి వచ్చిన ఒక సోమ అనే ఆవిడ, ఆ వృద్ధురాలు ఉన్నదని ఇప్పటికీ ఆ మిథిలలో, ఆ అంటే అయోధ్యలో ఉన్నదని ఆవిడ. అంటే అక్కడ దక్షిణాది అడవుల్లో ఈ సీతారాములు వనవాస టైంలో ఎక్కడైతే పంచవటిలో ఉన్నారో ఆ అడవి పేరు పంచవటి అన్నమాట. ఎక్కడైతే ఉన్నారో అక్కడ దగ్గరలోనే ఒక సోమ అనే వృద్ధురాలు ఉన్నట్టు ఆవిడ అందరికీ స్వస్తి చేకూరుస్తున్నట్టు తెలుసుకొని అక్కడికి వీళ్ళ తండ్రి వాళ్ళ అమ్మని కొంతమంది సేవకుల్ని ఇచ్చి పంపడం జరుగుద్ది. వాళ్ళు, ఆమె పేరు సోమ అని, ఈమెను గుర్తుపడుతుంది అనమాట. గత జన్మలో మీనాక్షి ఈమె అని సోమ గుర్తు. అంటే అప్పుడు మీనాక్షి ఉన్నప్పుడు ఈ సోమ వయసు ఎంత అంటే తన కూతురు వయసే ఉండేది అప్పటికి. ఇప్పుడు ఆమె వృద్ధురాలైంది అనమాట. అక్కడ ఈమె గుర్తుపడుతుంది మీనాక్షి. అయితే ఆ సోమ ఈ స్టోరీ అంతా వనవాసంకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది అదంతా చెప్తూ వస్తుంది అనమాట. నిన్న ఏమంటే సీతాదేవి అవతార సమాప్తం వరకు చెప్పింది ఆవిడ. ఈ రోజు ఏంటంటే సోమ నిర్గమనం అనమాట. ఆగమనం అయిపోయింది, సోమ నిర్గమనం. ఒకప్పుడు ఆగమనం తెలుసుకున్నాం సోమది, ఇప్పుడు నిర్గమనం అనమాట. ఏమైందంటే ఇక్కడ సోమ నిర్గమనం ఎలా అంటే, సరే ఈ నిన్న సీతాదేవిది ఇదంతా విన్న తర్వాత సోమ అంతా చెప్పిన తర్వాత ఇంటికి బయలుదేరారు అనమాట. మొత్తం తన గత జన్మ గురించి కూడా కొంచెం చెప్తుంది. చెప్పిన తర్వాత ఇద్దరు బయలుదేరతారు మొత్తానికి, మళ్ళీ అయోధ్యకి వెళ్ళడానికి. అనేక గంటల ప్రయాణం తర్వాత నేను మా అమ్మ విశ్రాంతి పలహారాల కోసం ఆగాము. అంటే మామూలుగా ప్రయాణంలో అక్కడక్కడ ఆగి తింటూ ఉంటారు కదా, అట్లా ఆగారనమాట. అయితే నేను రథం దిగి పక్కనే ఉన్న చెట్టు దగ్గరకు వెళ్ళి దాని దగ్గర కూర్చున్నాను. మోకాళ్ళ పైకి లేచి చేతులతో అక్కడి పూలను చుట్టి నా తలలో పెట్టుకున్నాను. ప్రయాణం మొదలైనప్పటి నుంచి నేను మా అమ్మ అరుదుగా, అంటే అప్పుడప్పుడు మాట్లాడుకుంటున్నారంట, ఎక్కువగా మాట్లాడుకోవట్లే అనమాట. మా అమ్మ వచ్చి నా పక్కన కూర్చొని పళ్ళు నీరు అందించింది. నేను ఆకలి లేదన్నాను. నా మనసు ఆలోచనలో పడింది. ఏంటంటే ఈ అమ్మాయి చెప్తుంది అనమాట, అనసూయ.
మేము ఆశ్రమాన్ని వదిలి కొంత దూరం వచ్చేసరికి నాలో ఒక జ్ఞాపకం మెదిలింది. ఇప్పటిదాకా మనం మీనాక్షి చెప్పటం విన్నాం. తర్వాత మీనాక్షి రుద్రాలై శరీరం వదిలిన తర్వాత సోమ చెప్పటం విన్నాం. ఇప్పుడు మళ్ళీ ఈ మీనాక్షి అనసూయగా పుట్టింది. ఇప్పుడు అనసూయ చెప్పటం వింటున్నాం అనమాట. అయితే ఈ ఆమె ఏం చెప్తుందంటే మొదలైనప్పటి నుంచి ఇక ఈ ప్రయాణం మొదలైనప్పటి నుంచి వీళ్ళ అమ్మను ఈ అనసూయ తక్కువగా మాట్లాడుకుంటున్నారంట. సరే వాళ్ళ అమ్మ వచ్చి ఈమె పక్కన కూర్చొని పళ్ళు నీరు అందిస్తే ఆకలిగా లేదు అని చెప్తుంది అనమాట. ఏమనుకుంటుంది అనసూయ, నా మనసు ఆలోచనలో పడింది. మేము ఆశ్రమాన్ని వదిలి కొంత దూరం వచ్చేసరికి నాలో ఒక జ్ఞాపకం మెదిలింది. ఒక బాలికగా ఉన్నప్పుడు శ్రీరాముని ముందు నిలబడి ఉన్న జ్ఞాపకం. ఈమె చిన్నతనంలో శ్రీరాముడు ముందు నుంచున్నట్టుగా ఈమెకి జ్ఞాపకం వచ్చిందంట సడన్ గా. నేను ఆయన వైపు తదేకంగా చూడటం జ్ఞాపకం చేసుకున్నాను. నేను ఆయన నవ్వును, దయగల కళ్ళను నా వైపు చూస్తున్నప్పుడు వాటిలోని గాఢతను, నిశ్చలతను బాల్యం నుంచి నాతో పాటు వాటిని చూస్తున్నాను. రాత్రిపూట నిస్పృహలో ఉన్నప్పుడు అవి నాకు స్వాంతన చేకూర్చేవి. నేను ఇంకేమైనా జ్ఞాపకం చేసుకోవటానికి ప్రయత్నించాను, కానీ నా వల్ల కాలేదు. నేను గుర్తు చేసుకోదగినదల్లా ఆ కళ్ళు, నవ్వు మాత్రమే. ఎవరి శ్రీరాముని యొక్క నవ్వు, కళ్ళు మాత్రమే గుర్తు చేసుకోగలిగిందంట. సోమను కలిసి ఆమె కథలు విన్న తర్వాత ఈ జ్ఞాపకం హఠాత్తుగా చాలా ప్రాధాన్యతను స్మరించుకుంది. నేను శ్రీరాముని చూశాను. ఆయన నా చిన్న ముఖాన్ని తన చేతుల మధ్య ఉంచుకొని నా కళ్ళలో తదేకంగా చూశాడు. ఆయన నాతో మాట్లాడాడు. ఒకానొక బంధం ఏర్పడింది. అది శాశ్వత బంధం. నేను నిలిపి ఉంచుకోవటానికి ఆ జ్ఞాపకం ఉంది. నేను అకస్మాత్తుగా తల ఎత్తి మా అమ్మ వైపు తిరిగి, నేను చిన్నపిల్లలా ఉన్నప్పుడు మహారాజు శ్రీరాముడు మన ఇంటికి వచ్చిన రోజున నీకు జ్ఞాపకం ఉందా అని అడుగుతుంది అనమాట వాళ్ళ అమ్మని. ఆ రోజు నేను ఎలా మర్చిపోగలను అని వాళ్ళ అమ్మ నవ్వుతుంది. అయితే ఆయన నా గురించి కొన్ని మాటలు మాట్లాడారు కదా అంటే ఆమె అవును అంటుంది తల్లి. అయితే నాకు ఆయన నవ్వు, ఆయన ముఖం, మెరిసే కళ్ళు గుర్తున్నాయి, కానీ ఆయన మాటలైతే జ్ఞాపకం లేవు. ఆయన ఏమన్నారమ్మా అని అమాయకంగా అడుగుతుంది అనమాట. ఆమె ఎటో చూసింది, మళ్ళీ అడుగుతుంది అనమాట. అయినా ఆమె బదులు చెప్పలేదు. అమ్మ నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావు అని అడుగుతుంది మళ్ళీ. ఆమె నా వైపు తిరిగి, అనసూయ, నువ్వు ఈ ప్రశ్న మీ తండ్రిని నన్ను అడగడం కంటే మీ తండ్రి గారిని అడగడమే మంచిది అని చెప్తుంది. కానీ ఎందుకు అంటే ఆమె జవాబు ఇవ్వలేదు. మహారాజు నా గురించి ఏం చెప్పాడో తెలుసుకునే హక్కు నాకు లేదా అని అనేసరికి ఆమె వైపు ఆరాగా చూస్తూ అన్నదనమాట. ఆమె మౌనాన్ని నేను అర్థం చేసుకోలేకపోయాను. చాలా సేపటి తర్వాత ఆమె నెమ్మదిగా బదులిచ్చింది. ఏంటంటే, నువ్వు అర్థం చేసుకోగలవు, నేను నీకు అంతా చెప్తాను. ఆమె తన ముఖం దూరంగా పెట్టి ఆ రోజున జ్ఞాపకం చేసుకున్నట్లుగా కళ్ళు మూసుకొని మాట్లాడుతూ ఉందంట. మహారాజు మీ తండ్రి గారితో ఏదో పరిపాలనా వ్యవహారం చర్చిస్తూ ఉండగా నేను తలుపు వద్ద నిలబడ్డాను. ఆయన మన ఇంటికి రావటం అదే మొదటిసారి. శ్రీరాముడంట వాళ్ళ ఇంటికి మొదటిసారి వచ్చాడంట. ఇది అరుదైన గౌరవం. ప్రజల ఇళ్లకు వెళ్ళి వాళ్ళ కష్ట సుఖాలను స్వయంగా వినటం ఆయనకు అలవాటట శ్రీరాముల వారికి. కానీ మహారాజు వయసు మీరడం వలన ఆ విధమైన సందర్శనాలు తరచూ జరగడం లేదు. నేను మహారాజుకు దగ్గరగా వెళ్ళటాన్ని నిరోధించుకోలేకపోయాను. ఆయన పట్ల నాకు ఎంతో ప్రేమ, ఆరాధన ఉంది. దాంతో నేను మీ నాన్నగారు ఏమంటారో అన్న భయం వదిలి తలుపు దగ్గర నిలబడ్డాను. నువ్వు కుతూహలంగా నా కాలు మీద నిలబడి చీరలో సగం ముఖం దాచుకొని గదిలోకి తొంగి చూస్తున్నావు. హఠాత్తుగా మన మహారాజు నిన్ను చూసి మనల్ని ముందుకు రమ్మని ఆప్యాయంగా పిలిచారు. అయితే శ్రీరాముడు, వీళ్ళ అమ్మ చెప్తుందనమాట ఇదంతా శ్రీరాముడు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు సంగతి. అయితే దూరంగా నుంచిన వాళ్ళని పిలిచాడంట ఆప్యాయంగా దగ్గరకు శ్రీరాముడు. నేను ఆయన దగ్గరకు వెళ్తున్నానన్న ఆలోచన నా హృదయంలో ఉప్పొంగింది. మీ నాన్న మనల్ని పరిచయం చేశారు. ఆయన నీ గురించి ఆరా తీయగా మీ నాన్న నువ్వు పిల్లలందరిలోకి చిన్నదానివి, ఒకే ఒక ఆడపిల్లవి అని చెప్పారు. ఆయన నిన్ను దగ్గరకు రమ్మన్నారు. నువ్వు సిగ్గుపడుతూ మెల్లగా అడుగులేస్తూ ఆయన ముందుకు వెళ్ళావు. మీ నాన్న మనం ఆ మందిరం మీదుగా వెళ్ళినప్పుడల్లా అంటే వీళ్ళ నాన్న శ్రీరాముడు చెప్తున్నాడు అనమాట. మనం మందిరం మీదుగా శ్రీరాముడు సీతాదేవి వాళ్ళు వెళ్ళినప్పుడల్లా నువ్వు మాత అని పిలిచేదానివి. ఒకసారి మా చేతుల్లోంచి తప్పించుకొని మందిరం వైపు పరిగెత్తావని, నేను మాతను చూడాలని చెప్పావని, ఆయన పట్టుకొని ఆపితే ఏడ్చావని చెప్పారట నాన్న. మహారాజు శ్రీరాముడు నవ్వి నీ ముఖాన్ని ఆయన చేతుల మధ్య పట్టుకొని నీ కళ్ళలోకి లోతుగా చూశాడంట. ఆయన నవ్వు విస్తరించింది. ఆయన నిదానంగా తనలో తాను అనుకున్నట్లుగా, శ్రీరాముడు
ఈ అమ్మాయి కళ్ళలోకి లోతుగా చూసి తనలో తాను అనుకున్నట్లుగా, ఈమె సీతతో మిథుల నుంచి అయోధ్యకు వచ్చిన పరిచారకులలో ఒకరు. ఆమె మేము వనవాసం నుంచి తిరిగి వచ్చేసరికి జీవించలేదు అని కొంతసేపు మౌనంగా ఉన్నారట. శ్రీరాముడు చెప్తున్నాడు ఇదంతా చిన్న పిల్లల కళ్ళలోకి చూస్తూ. అంటే అనసూయ చిన్నగా ఉన్నప్పుడు సంఘటన ఇది. తర్వాత సున్నిత స్వరంతో ఆమె సీతను ఎంతో ప్రేమించేది అన్నారంట. ఇంకా మీ తండ్రి వైపు తిరిగి వాళ్ళ అమ్మ చెప్తుంది ఇదంతా. అయితే మీ మీ తండ్రి వైపు తిరిగి ఆమెను నువ్వు ఇప్పుడు బాలికల కోసం ఏర్పాటు చేసిన గురుకులానికి పంపు. సీత అది ఎంతగానో కోరుకుంది. మళ్ళీ నీ వైపు తిరిగి నేను నీకు ఆశీస్సులు ఇస్తాను బిడ్డ అంటూ తన చెయ్యి నీ తలపైన ఉంచి కళ్ళు మూసుకొని ఆయన నీ భవిష్యత్తు జన్మలన్నిటిలోనూ నీకు నువ్వు ఎవరో ఎక్కడి నుంచి వచ్చావో గుర్తు చేసే వాళ్ళు ఒకరు ఉంటారు అని చెప్పారట. ఆ రోజు జరిగింది ఇదేనమ్మా అని చెప్పి తల్లి చెప్తుంది. మరి ఇంతకు ముందు ఇది నాకు ఎందుకు చెప్పలేదు అని ఉద్విగ్నతతో అడిగిందంట. ముందే తెలుసు అంటే సోమను ఇంకొన్ని ప్రశ్నలు అడిగేదాన్ని అనుకుంటూ ఎందుకు చెప్పలేదు అని అడుగుద్ది అనమాట తల్లిని. నువ్వు ఒక సేవకురాలివి అని నీకు తెలియటం మీ తండ్రి గారికి ఇష్టం లేదు. నిన్ను నువ్వు ఆ విధంగానే భావించడం ఆయనకి ఇష్టం లేదు. ఒక సేవకురాలుగా ఉండేది కదా, ఇప్పుడు చెప్పింది అనుకో, అయ్యో నేను సేవకురాలను అని అనుకుంటారు కదా, అలా అనుకోవడం మీ తండ్రి గారికి ఇష్టం లేదు. నిన్ను నువ్వు ఆ విధంగా భావించడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన నీలో ఇప్పటికే ఆ లక్షణాలు ఉండటం చూశారు అని చెప్తుంది అనమాట. మహారాణి మహారాజులకు సేవ చేయటం కన్నా గౌరవము పవిత్రము అయినది వేరేది ఏమైనా ఉంటుందా? నేను అపనమ్మంగా అడిగాను. ఈ అనసూయ అపనమ్మంగా అడుగుతున్నట్టు తల్లిని. అయితే మన మహారాణి ఒకప్పటి నా మాత అని తెలుసుకోవడం కంటే ఆనందించగలిగిన విషయం ఏదీ లేదు నాకు. సోమరాగానే ఇది అంటే ఇంకా గుర్తు చేసుకుంటుంది అనమాట. సోమలాగానే అది నాకు తెలిసి ఉంటే నేను సోమను నా గతం గురించి చాలా ప్రశ్నలు సోమకి తెలిసినట్లుగా నాకు కూడా తెలిసి ఉంటే నేను సోమని ఇంకా ఎన్నో ప్రశ్నలు అడిగి ఉండేదాన్ని అని నా స్వరము కొంచెం పేలవంగా అయిపోయిందంట, తేలిపోయిందంట. నేను ఒక సేవకురాలిని అన్న విషయం నా ఆలోచనలో సదా మెదిలేది అని నేను గుర్తించాను. చిన్నప్పుడు మా తల్లిదండ్రులను సేవించడం ఎంత ఆనందంగా ఉండేదో. ఇంట్లో చిన్న చిన్న పనులు ఎవరికి కనపడకుండా చేయడాన్ని ఆస్వాదించడం జ్ఞాపకం వచ్చిందంట. అప్పుడు ఈ తల్లి చెప్తుంటే తనను సేవకురాలుగా ఉండడమే ఎక్కువ ఆనందంగా ఉండేది అని చెప్పి గుర్తు తెచ్చుకుందనమాట ఈ అమ్మాయి అనసూయ. తల్లి కనపడకుండా చిన్న చిన్న పనులు చేయడం అంతా అనసూయకి గుర్తొస్తుంది. నా తల్లి తల పట్టుకొని, ఇప్పుడు నీకు చెప్పిన విషయం నీకు చెప్పటానికి నేను సిగ్గుపడ్డాను. నిజానికి మీ నాన్న ఆ విధంగా భావించేవారు, ఇప్పటికీ భావిస్తున్నారు. మనం మళ్ళీ తిరిగి సోమ వద్దకు వెళదాము, నేను నీకు మాట ఇస్తున్నాను అని చెప్పి వాళ్ళ అమ్మ తన అనసూయ చేతిని తనలోకి తీసుకుంటూ, మనం ఈ సంభాషణ మీ తండ్రి గారితో చెప్పొద్దు అని చెప్తుంది అనమాట. సరే అంటుంది ఎవరు, అనసూయ. సోమ చివరి మాటలు నాకు జ్ఞాపకం రావడంతో నా మనసు ఉరకలు వేస్తోంది. ఆమె నాతో చాలా చెప్పింది, అయితే ఇప్పుడు అవి శ్రీరామునితో నిర్ధారించబడ్డాయి. సోమ ఇవన్నీ కూడా చాలా విషయాలు చెప్పింది, ఇప్పుడు శ్రీరాముడు చెప్పాడనే విషయంతో అది నిర్ధారించబడిందని అనుకుంటుంది అనమాట ఈ అమ్మాయి అనసూయ. అయితే నాకు గతం గురించిన జ్ఞాపకం లేదు. శ్రీరాముడు మా నాన్న మధ్య సంభాషణ కూడా లేదు. నా ఏకైక జ్ఞాపకం ఆయన కళ్ళు. అది నన్ను ఎప్పటికీ వదలలేదు, ఇప్పటికీ కూడా ఎప్పటికీ కూడా వదలలేదు అని చెప్తుంది. నన్ను మహారాజు ఆశీస్సుల నుంచి ఆయన నా గురించి వెల్లడించిన గతం నుంచి దూరంగా ఉంచినందుకు నేను మా నాన్నని ఎన్నటికీ క్షమించను. కానీ మా అమ్మకు ఇచ్చిన మాట కోసం ఆయనతో వాటి గురించి మాట్లాడలేదు అని చెప్తుంది. దాంతో మా మధ్య కొంత దూరం ఏర్పడింది. తన తండ్రికి ఆమెతో కొంచెం దూరం ఏర్పడిందంట. ఎందుకంటే తన గతం గురించి చెప్పలేదని ఆయన మీద కోపం అనమాట. అయితే నేను పెళ్లి ఒప్పుకోవడం వల్ల ఆయన ఆనందంగా ఉండి ఆయన సన్నిధిలో నా మౌనాన్ని ఆయన గమనించలేదంట. ఈ పెళ్లి ఇష్టపడింది కదా ఈ అమ్మాయి, కాబట్టి ఈ అమ్మాయి పెళ్లి ఒప్పుకోవడం వల్ల ఆనందంలో ఈ అమ్మాయి మౌనంగా ఉంటుంది అనే సంగతే తండ్రి గమనించలేదు అని చెప్తుంది. నా మనసు ఎక్కడో ఉంది. సోమ చెప్పిన కథలు మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఒక అక్షరం కూడా మర్చిపోకుండా ఉండాలని ఆశిస్తూ నేను భౌతికంగా నా ఇంటి పనులు కొనసాగిస్తున్నాను, కానీ నా మనసు ఇక్కడ లేదు. ఒకనొక రోజు మా తండ్రి నేను త్వరలోనే నా కాబోయే భర్తను కలుసుకుంటానని చెప్పాడు. నేనేమీ ఆలోచించకుండా సరే అన్నాను అని చెప్తుంది అనసూయ. కొన్ని రోజుల తర్వాత నా పనులు పూర్తయిన తర్వాత ఒక సేవకురాలు వెంట రాగా నేను నది వద్దకు నా ఇష్టమైన ప్రదేశానికి వెళ్ళాను. అక్కడ పారే నీటిని చూస్తూ సోమ చెప్పిన కథల గురించి ఆలోచిస్తూ కూర్చున్నాను. హఠాత్తుగా నాకు అక్కడ ఇంకెవరో ఉన్నట్లుగా అనిపించిందంట. తల తిప్పితే ఒక యువకుడు నాకు దగ్గరలో నన్నే చూస్తూ నిలబడి ఉన్నాడు. నేను అతని వైపు చూశానని గ్రహించి తనను తాను పరిచయం చేసుకున్నాడు. నేను అజిత్,
మొహమాటంగా అన్నాడంట. నేను అజిత్ అంటారు నన్ను అని. మీరు అనసూయ అనుకుంటాను. నేను మిమ్మల్ని పిలవటానికి మీ ఇంటికి వెళ్ళాను. అయితే మీరు ఇక్కడ నది దగ్గర ఉన్నారని చెప్పారు. అంటే అవునని తల ఊపుతుందన్నమాట అనసూయ. ముఖం తిప్పుకుంటూ నా హృదయం ఏమో దడదడలాడుతుంది. ఇంతకు ముందెన్నడూ ఇలా జరగలేదు. నా బంధువు కాని యువకుని ముందు ఒంటరిగా లేను ఎప్పుడు. ఈయనే నేను పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి అని ఇలా ఆలోచించుకుంటూ ఉంది ఈ అమ్మాయి అనసూయ. అయితే నేను కూర్చోవచ్చా అని అతను అడగా ఈ అమ్మాయి సరే అందంట. అయితే ఇంకా తల అతని వైపు తిప్పకుండానే మీరు నాకు ప్రియమైన చోటు కనుక్కున్నారు. నేను నదితో ఉండడానికి ఇక్కడికి వస్తాను అన్నాడంట. నేనేమీ మాట్లాడలేదు. అతను సంభాషణ కొనసాగించాడు. నేను అతని కంఠంలో వణుకుని గమనించి అయ్యో అని అనుకుందంట. కానీ నా గొంతు మూగబోయి ఏమీ అనలేదు. కొంతసేపు మాట్లాడి అతను కూడా ఊరుకున్నాడంట. నేను ధైర్యం కూడగట్టుకొని అతని వైపు చూశాను. అతను నది వైపు చూస్తున్నాడు. దాంతో అతనికి తెలియకుండా అతన్నే గమనించగలిగానంట. అతనికి తెలియకుండానే అతను నది వైపు చూస్తుంటే ఈమె అతన్నే గమనిస్తూ ఉందంట. చూడ చక్కని యువకుడు. అసాధారణత ఏమీ లేదు. మంచి ముఖ కవళికలు. ముఖంలో ప్రశాంతమైన వ్యక్తీకరణ కూడా నన్ను ఆకట్టుకుంది. మధ్యాహ్నం ఎండ తీవ్రంగా ఉన్న మమ్మల్ని చెట్ల నీడ రక్షించింది. ఆ చెట్ల నీడ రక్షించింది మమ్మల్ని. అతను నది ఒడ్డున బాధపడుతున్న జంతువు వైపు తదేకంగా చూస్తూ ఉండడం అకస్మాత్తుగా గమనించాను. అతను ఒక బాధపడుతున్న ఒక జంతువు వైపు చూస్తూ ఉండడం ఈ అమ్మాయి అకస్మాత్తుగా సడన్ గా గమనించిందంట. ఆ జంతువు దెబ్బ తగిలినట్లుంది. నేను దాని వద్దకు వెళ్ళాలి అతను గొణిగాడట. అతను గాయపడి నడవలేకపోతున్న జంతువు వద్దకు వెళ్తుండగా నేను చూస్తూ ఉన్నాను. అతను తిరిగి వచ్చి దానిని తన ఒడిలోకి తీసుకొని కాలు నిమ్మరసాగాడట. వీడి కాలును ఏదో పెద్ద పక్షి కొట్టినట్లుంది, కానీ కోలుకుంటాడనుకుంటున్నాను అని చెప్పాడట శ్రద్ధగా చూస్తూ. తర్వాత తన మెడలో ఉన్న వెండి హారం తీసి దానిని జంతువు కాలిపై ఉంచి కొంచెం సేపు కళ్ళు ఉంచుకొని మాత ప్రేమ నిన్ను స్వస్థపరుస్తుంది అని గుసగుసగా అన్నాడంట. కళ్ళు తెరిచి ఆ జంతువు హాయిగా ఒక్క గెంతు గెంతటం చూసి నవ్వాడంట. ఇది చూసి దాన్ని వదిలి ఇక నీ దారి నువ్వు వెళ్ళు అన్నాడంట జంతువుతో. అది ఎగురుతూ వెళ్తుంటే చూస్తూ ఉన్నట. మళ్ళీ ఆ వెండి హారం తీసుకొని తన మెడలో వేసుకున్నాడంట. మీరు ఇప్పుడు వేసుకున్న హారం ఎక్కడి నుంచి వచ్చింది? మొదటిసారిగా కొంచెం మొహమాటంగా అడిగిందంట అనసూయ. మా నాయనమ్మ తాను మరణించిపోయే ముందు నాకు ఈ హారం ఇచ్చిందని చెప్తాడు అతను. దానికి స్వస్థత శక్తి ఉందని నా నమ్మకం అని చెప్తాడనమాట. మీ నాయనమ్మకు ఎలా వచ్చింది? ఆయన పట్ల కొత్త ఆసక్తితో అడిగిందంట. ఈ హారం వెనుక పెద్ద కథ ఉంది. అదేంటో నాకు చెప్తారా అని అడుగుతుంది అనమాట. తప్పకుండా. మీరు దానిని నమ్మకపోవచ్చు, కానీ మహారాణి వనవాసం నుంచి వచ్చిన తర్వాత తానే స్వయంగా ఆమెకి ఇచ్చింది. అది తాను మిథిల నుంచి వచ్చేటప్పుడు తన తల్లి తనకి ఇచ్చిందని చెప్పింది. సీతాదేవి అంట వనవాసం నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ నాయనమ్మకి ఇచ్చిందంట. ఇంకేం చెప్పింది సీతాదేవి? ఇది నాకు నా తల్లి ఇచ్చింది పెళ్ళై వచ్చేసేటప్పుడు అయోధ్యకి అని చెప్పిందంట. ఈ మాటలకు నా నోరు తెరుచుకుపోయింది ఆశ్చర్యంతో. ఇది సీతామాత యొక్క హారమా అని అడుగుతుంది ఆశ్చర్యంగా. మీరు కూడా ఆమెను మాత అనే పిలుస్తారా అని అతను చిన్నగా నవ్వుతూ, మా నాయనమ్మ కూడా మహారాణిని అలాగే పిలిచేది. ఆమెకు మహారాణిపై ఎంతో ప్రేమ. అయితే ఆ క్షణంలో మహారాణి సీతను మాత అని నేను ఎందుకన్నానో నాకు తెలీదు. నేను అంతకు ముందు ఎప్పుడూ అలా పిలవలేదు. కానీ ఆ మాట నా నోటి నుంచి అలా జారింది. అప్పటి నుంచి నేను ఆమెను గురించి మాట్లాడవలసి వస్తే మాత అనే పిలిచేదాన్ని అని చెప్తుంది. నేను చెప్పినట్లు అది పెద్ద కథ. రాజా రాముడు, రాకుమారి సీత తమ వివాహం తర్వాత అయోధ్యకు వచ్చేటప్పుడు మొత్తం నగరం అంతా వారిని చూడటానికి బారులు తీరింది. ఆ గుంపులో మా నాయనమ్మ కూడా ఉంది. అయితే ఆ వివాహం తర్వాత వచ్చారనమాట. అయోధ్యకు వచ్చినప్పుడు వాళ్ళందరూ జన సమూహం ఉంటే ఆ జనంలో మా నాయనమ్మ కూడా ఉంది. అయితే ఆ గుంపులో మా నాయనమ్మ కూడా ఉంది. అయితే మిగిలిన వారు చూసింది వేరు, మా నాయనమ్మ చూసింది వేరు. ఆమె సీత బాహ్య రూపాన్ని చూడలేదు. ఆమె ఒక గొప్ప దేవత. తన నుంచి కాంతులు ప్రసరిస్తున్న దేవత కనిపించిందంట. రాకుమారి సీత నిజ రూపాన్ని ఆమె చూసింది. అందువలనే కొంతకాలం తర్వాత వారు వనవాసానికి వెళ్ళినప్పుడు ఆమె వారి వనవాసానికి ప్రజలు భావిస్తున్న కారణం కాక వేరే ఏదో గొప్ప లక్ష్యం ఉంది అని గుర్తించింది. ఎవరు? వీళ్ళ నానమ్మ. అజిత్ చెప్తున్నాడు ఇదంతా. అయితే రాజా రాముడు, రాణి సీత తమ కార్యానికి వనవాసం అవసరం అని భావించకపోతే వనవాసం జరిగి ఉండేదే కాదు అని ఆమె నాతో తరచూ చెప్పేది. ఎవరు చెప్పేవారు తరచూ? వాళ్ళ నాయనమ్మ చెప్పేదట. వారు ఎదుర్కొనే అపాయాలను కూడా ఆమె గుర్తించింది. అందుకే ఆమె ఉదయాన్నే నది వద్దకు వెళ్ళి వారి విజయం కోసం, ముఖ్యంగా రాకుమారి రక్షణ క్షేమాల కోసం జపం ప్రార్థనలు చేసేది.
చూడండి, సీతాదేవి వనవాసంలో ఉన్నప్పుడు ఫస్ట్ ఒక స్త్రీ ఆ నది దగ్గర ప్రార్థన చేసేది. ఏ నదిలో అయితే సీతాదేవి, సోమ వీళ్ళందరితో కలిసి ఆ నదిలో ఎక్కడైతే నిలబడి ఆ నదితో మాట్లాడుతూ ఆడుకుందో అదే ప్లేస్ లో ఒక స్త్రీ వచ్చి ఫస్ట్ సీతాదేవి కోసం ప్రార్థన చేసేది. ఆ తర్వాత అందరూ చాలా మంది వచ్చి ప్రార్థన చేసేవారు సీతాదేవి వచ్చే వరకు కూడా, 14 ఏళ్ళు కూడా. ఆమె ఈ ఈ అజిత్ అనే వాళ్ళు నానమ్మ అన్నమాట. అది ఇప్పటికి మనకి అర్థమైపోయి ఉంటుంది ఈ విషయం. అయితే ఆమె మీ నానమ్మ మధ్యలో కల్పించు ఆశ్చర్యంగా అడిగిందంట ఈ అనసూయ. ఇప్పుడు సోమ చెప్పాను కదా ఈ మాటలతో క్రోడీకరించుకున్నాను. సోమ ఇదంతా చెప్పింది కదా, ఇప్పుడు మనం ఏమైతే అనుకున్నామో ఒక స్త్రీ ప్రార్థన చేస్తుందని సోమ చెప్పింది కదా, అది ఇప్పుడు దాంతో కలిపి టాలీ చేసుకుందట. అతను తల ఊపి ఆమె మీకు తెలుసా అన్నాడంట. నేను కూడా ఆశ్చర్యంతో దయచేసి కొనసాగించండి అని అడిగిందంట. దయచేసి ఇంకా చెప్పండి మిగిలిందని అంటే, ఆ 14 సంవత్సరాల్లో ఆమె ఒక్క ఉదయం కూడా నది వద్దకు రావడం మానలేదు. వాన రాని, వరద రాని, అనారోగ్యం రాని, ఏ ఇబ్బంది ఎదురైనా ఆమె నది వద్దకు వెళ్ళి ప్రార్థించడం అయితే మానలేదట. ఆమె ఈ విధంగా చేయటానికి పురికొల్పింది ఏమిటో అని నేను తరచూ ఆశ్చర్యపోయేవాడిని. అయినా నిర్మల ఆత్మ మూర్తిభవించిన మంచితనం అవసరంలో ఉన్నవారిని ఎన్నడూ కాదనేది కాదు. ఆమె కొంచెం పేద స్త్రీ అట వాళ్ళ నానమ్మ. అయితే ఎలా ఉండేదంట, పేద స్త్రీ అయినా కూడా ప్రపంచ జ్ఞానం కూడా ఎక్కువ లేదంట. అయినా కానీ నిర్మల ఆత్మ మూర్తిభవించిన మంచితనం అవసరంలో ఉన్న వారిని ఎన్నడూ కాదనేది కాదట. తన అవసరాలను కూడా పక్కన పెట్టి ఎదుటి వారికి సహాయపడేదట. ఆమె నాకు ఆ విధంగానే జ్ఞాపకం ఉంది. ఆమె వివాహమైన కొద్ది కాలానికే భర్త మరణించాడు. వాళ్ళ నాన్నమ్మకి వివాహమైన కొంతకాలానికి వాళ్ళ నాన్న మరణించాడని చెప్తున్నాడు. తన ఏకైక కుమారుడు మా నాన్నను ఒంటరిగానే పెంచింది. తన ఏకైక కుమారుడట వాళ్ళ నాన్న. కాకపోతే మరణించేసరికి మా నాన్నను ఆమె భర్త అంటే వాళ్ళ తాతయ్య చనిపోయాడు అనమాట. అయితే ఆమెకు వివాహం అయిన కొంతకాలానికే వాళ్ళ తాతయ్య చనిపోయాడు. అయితే తన ఏకైక కుమారుడు అంటే వీళ్ళ నాన్న అనమాట, అజిత్ వాళ్ళ నాన్న. మా నాన్నను ఒంటరిగానే పెంచింది. ఆమెకు కష్టాలు ఉండేవి కానీ ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నది వద్దకు వెళ్ళి పూజ చేసేది. తర్వాతే పనులు మొదలు పెట్టేది. కొంతకాలానికి మరి కొంతమంది స్త్రీలు కలిశారు. చివరికి ఎంతో మంది అయోధ్యలోని స్త్రీలందరూ చేరారు. తమ నాయనమ్మ గురించి ఈ మాటలు చెప్పి అతను మౌనంగా ఉండిపోయాడట. నేనిప్పుడు అతన్ని సూటిగా చూస్తూ అతని ముఖాన్ని అలముకున్న ఉద్వేగ మేఘాలను గమనించాను. నా హృదయం అతని వైపు పరుగు తీసింది. మీకు ఆమె అంటే మీ నాయనమ్మ అంటే చాలా ఇష్టం అనుకుంటాను అని అడిగింది అనమాట. అతను తల ఊపాడు. అతను మళ్ళీ మాట్లాడటం మొదలు పెట్టేసరికి స్వరం చిన్నగా మారిపోయిందంట. వినిపించిందంట స్వరము. అయితే నాపై ఆమె ప్రభావం చాలా ఉంది. నేను బాగా చిన్నప్పుడే ఆమె చనిపోయినా ఆమె నాకు బాగా జ్ఞాపకం ఉంది. ఇతను చిన్నప్పుడే వాళ్ళ నాన్నమ్మ చనిపోయినా కూడా చాలా బాగా జ్ఞాపకం ఉందని చెప్తున్నాడు. నేను ఆమెను ఆమె మాటల ద్వారా కాక చేతల ద్వారా జ్ఞాపకం ఉంచుకున్నాను. ఆమె చాలా తక్కువ మాట్లాడేది. ఆమె జీవితమే నాకు ఉదాహరణ అని చెప్తున్నాడు అనమాట. మీ నాయనమ్మకి ఈ హారం ఎలా వచ్చిందో చెప్పగలరా అని అడుగుతుంది. సీతారాముల వనవాసం నుంచి వచ్చిన తర్వాత మా నాయనమ్మ తీవ్ర అనారోగ్యాన్ని పాలైంది. మా నాన్న ఆమె మందుల కొరకు వెతుకుతుండగా రాకుమారి రథంలో అటువైపు వెళ్ళడం సంభవించింది. ఆమె మా నాన్నను చూడగానే వెంటనే రథం దిగి ఆయనను నది ఒడ్డున ఆ ఔషధ మొక్కలు లభించే చోటుకు తీసుకెళ్ళింది. ఆ తరువాత మా నాయనమ్మకు ఆరోగ్యం చేకూరాక తనను చూడటానికి రమ్మని చెప్పింది. ఆమె కోలుకున్నాక మా నాయనమ్మ అనేక సార్లు రాకుమారి వద్దకు వెళ్ళడానికి ప్రయత్నించింది కానీ కాపలాదారులు అనుమతించలేదు. ఇదంతా మనం సోమ చెప్పిన కథలో చెప్పుకున్నాము. అయితే ఒకానొక రోజు మహారాణి సీత ఆమె సేవకురాలు మారువేషంలో మా నాయనమ్మను దర్శించారు. చూడండి, అప్పుడు మారువేషంలో ఒక దాసి వేషంలో వస్తుంది ఒక అతను గుర్తుపడతాడు కదా. ఇదంతా మనం చదువుకున్నాము. అదే ఇప్పుడు చెప్తుంది అనమాట, ఈ అజిత్ చెప్తున్నాడు. అయితే మారువేషంలో వచ్చారట. ఎందుకంటే కోలుకున్నాక రమ్మని చెప్తుంది సీతాదేవి. ఈమె వెళ్తుంది కానీ అక్కడ ఉన్న పరిచారకులు రానివ్వరు సేవకులు. అప్పుడు సీతాదేవియే ఒక దాసి వేషంలో, పరిచారక వేషంలో సోమతో పాటు వస్తుందన్నమాట. అయితే ఆమె సేవకురాలు మారువేషంలో నాయనమ్మను దర్శించారు. అప్పుడు రాణి సీత మా నాయనమ్మ అయోధ్య నగరపు స్త్రీల ప్రార్థనలు తన లంకలో బందీగా ఉన్నప్పుడు ఎలా రక్షించాయో తెలిపిందంట. ఈమెను రానివ్వనప్పుడు సీతాదేవి ఆ రథం మీద అటువైపు వెళ్తూ వచ్చిందంట. ఎవరు, పరిచారిక సోమతో కలిసి. ఈమె కూడా పరిచారక వేషంలోనే వచ్చిందంట. వచ్చి చెప్తుందంట, నేను అక్కడ లంకలో రావణాసురుడి దగ్గర బందీగా ఉన్నప్పుడు మీ ప్రార్థనలే నన్ను రక్షించాయి అని చెప్పి ఎలా రక్షించాయో చెప్పిందంట.
తర్వాత తన మెచ్చుకోలును సూచిస్తూ ఈమె ఆమె ఈ హారాన్ని తీసి మా నాయనమ్మ మెడలో ఉంచింది. ఆమెకు ఉన్న వాటిలోకెల్లా అది అత్యంత విలువైనది. కానీ ఆమె మా నాయనమ్మ చేసిన సేవకు కృతజ్ఞత తెలిపే మార్గం ఇంకింతకన్నా ఏమీ లేదు అని చెప్పిందంట సీతాదేవి. మా నాయనమ్మకు దీని విలువ ఏమిటో మీరే ఊహించండి. అంటే మా నాయనమ్మకి ఈ హారం పట్ల ఎంత విలువ ఉందో మీరే ఊహించండి అని చెప్తున్నాడు అనమాట అజిత్. ఎవరికి? అనసూయ. తాను చేసిన దానికి ఎన్నడూ ఏ గుర్తింపును ప్రతిఫలాల్ని కోరని ఆమెతో రాకుమారి సీత మన ప్రార్థనల పర్యవసానాలు మనకు తెలియవు. అవి మనకు ఊహాతీతమైన ప్రభావం కలిగి ఉంటాయి అందంట. ఈ విషయం మా నాయనమ్మ నాతో పదే పదే చెప్పేది. సీతాదేవి ఏదైతే చెప్పిందో ఈ హారం ఇచ్చినప్పుడు అవన్నీ కూడా పదే పదే మనోడితో చెప్తూ ఉండేదట వాళ్ళ నాయనమ్మ. అతను తల ఊపాడు. అయితే ఆవిడ మీ నాయనమ్మ అన్నమాట అంటుందన్నమాట. అంటే ఇతను తల ఊపుతాడు. ఇంకేం చెప్తున్నాడంటే నా చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది కనుక నన్ను ఆవిడే పెంచింది. అప్పటి వరకు మా నాన్న ఇబ్బందులు పడుతూ ఉండేవాడు. కానీ మహారాణి సందర్శన తర్వాత అన్ని విషయాల్లోనూ ఆయన విజయం సాధించాడు. బాగా ధనవంతుడయ్యాడు. కానీ మా నాయనమ్మ అవేమీ పట్టించుకోలేదు. తన జీవిత విధానం ఎంత మాత్రమూ మారలేదు. అయితే కాలక్రమంలో మా నాన్న మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. మేము ఒక పెద్ద ఇంట్లోకి మారిపోయాం. కానీ మా నాన్నమ్మ రాను అంది. ఆమె నేను ఎప్పుడు మన మహారాణి జీవించినట్లే జీవిస్తాను అనేదట. నేను వింటున్న దానిని నమ్మలేకపోయాను. మేము కొంచెం సేపు నిశ్శబ్దంగా ఉన్నాం. ఈ అనసూయ అంట అవి ఏమి వింటుందో అది నమ్మలేకపోయిందంట. కొంచెం సేపు నిశ్శబ్దం తర్వాత నేను ఇప్పుడు అతని సన్నద్ధిలో హాయిగా మేము పాత స్నేహితులైనట్లుగా ఉంది అని చెప్తుంది. ఇప్పటిదాకా కొంచెం పెరుగ్గా ఉంది కదా, ఎవరో పరిచయం లేని యువకుడు వచ్చాడని. ఇప్పుడు ఆయన సన్నిధిలో ఒక స్నేహితురాలుగా ఉన్నట్టుగా అనిపిస్తుందంట. అందువల్ల మౌనం చిరాకు కలిగించలేదు. ఇంకా చెప్పాలంటే అతని మాటల మధ్య విరామాన్ని నేను ఆస్వాదిస్తున్నాను అని చెప్తుంది అనసూయ. ఇప్పుడు ఏర్పడిన నిశ్శబ్దాన్ని కూడా నేను సోమ నాతో చెప్పిన చివరి మాటలు జ్ఞాపకం చేసుకుంటూ మీకు జంతువులు అంటే ఇష్టం కదా అంటే ఈ మౌనంలో ఆమె సోమ దగ్గర ఉన్న మాటలు జ్ఞాపకం చేసుకుంది. ఒక అతను ఉండేవాడు, జంతువులు అంటే ఇష్టం ఉండేవాడు. అతని పేరు అదే సీతాదేవి చెప్తుంది కదా. అవన్నీ ఈమె చెప్పినవన్నీ సోమ చెప్పిన జ్ఞాపకం తెచ్చుకుంటుంది ఈ మౌనంలో, ఈ నిశ్శబ్దంగా ఉన్న టైంలో. అయితే అలా ఆస్వాదిస్తుంది అనమాట. అయితే మీకు జంతువులు అంటే ఇష్టం కదా అందంట అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ సోమ చెప్పిన మాటలు. అతని ముఖమంతా ఆశ్చర్యంలో వెలుగుంది. అసలు అది అడగనవసరం లేదు. నేను నా సమయం అంతా వాటితోనే గడుపుతాను, వాటిని రక్షిస్తూ ఉంటాను. కానీ మా నాన్నకు నా గురించి వేరే ఆలోచనలు ఉన్నాయి. అతను నిట్టూరుస్తూ అన్నాడంట. నాలో సోమస్వరం ధ్వనించింది. నేను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి జనక మహారాజు కొలువులో పశుపక్ష సంరక్షకుడిగా ఉండేవాడని, నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడని, కానీ నా తండ్రి అనుమతించలేదని, ఈ జన్మలో నా తండ్రి దాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. అసలు ఎంత ఆశ్చర్యంగా ఉంది. ఈ జీవితం నాకేమి ఇవ్వనున్నదో అంటే సోమ దగ్గర నుంచి సోమ తన గత జన్మ చెప్పింది కదా, అదంతా ఇప్పుడు ఇది టాలీ చేసుకుంటుంది అనమాట. ఎంత ఆశ్చర్యంగా ఉంది. ఈ జీవితం నాకు ఏమి ఇవ్వనుందో అని అనుకుంటుంది. మీ తండ్రి మీకోసం ఏం కోరుకుంటున్నాడు? పరిపాలనలోకి వెళ్ళమంటున్నాడు. మన తండ్రుల ప్రణాళిక అదే. నేను కోరుకుంటున్నది అది కాదు. కానీ నేను చేయబోయేది మాత్రం చేయబోయేది అదే అని చెప్తున్నాడు అనమాట. ఒకప్పుడు నాకు నూతన సమాజ నిర్మాణం గురించి మాట దర్శనంలో ఇచ్చిన మాటలు జ్ఞాపకం వచ్చాయి. బహుశా అది మంచి కోసమే అయి ఉంటుంది. అది మనం ఒప్పుకోవాలి అని నేను నవ్వుతూ బదులిచ్చాను అని చెప్తుంది అనసూయ. ఆ తర్వాత మీరు మీ నాయనమ్మ గురించి మాట గురించి ఇంకా ఎన్నో కథలు చెప్పాలి అని అంటే అతను నవ్వుతాడంట. నా దగ్గర చాలా కథలు ఉన్నాయి, నువ్వు వాటిని సరైన సమయంలో వింటావు అని చెప్పి నా వైపు తిరిగి నీకు కూడా మాట పట్ల ప్రేమ ఉన్నట్లు అనిపిస్తుంది అని అడుగుతాడు అనమాట. దానికి మా నాయనమ్మ ఎంతో సంతోషిస్తుంది. అయితే నీ దగ్గర కూడా కథలు ఉండే ఉంటాయి అని చెప్తాడనమాట. అయితే ఇంకేం చెప్తానంటే అవును నేను చాలా ఉన్నాయి, మీ దగ్గర కూడా కథలు చాలా ఉంటాయి అంటే అప్పుడు అవును చాలా ఉన్నాయి అని బదులు చెప్పిందంట. మీరు కూడా సరైన సమయంలో వాటిని వింటారు అని అతను చెప్పినట్టు ఈ కూడా బదులు చెప్తుంది అనసూయ. అయితే పొద్దు వాలుతుంది, మేము వెళ్ళవలసిన సమయం వచ్చింది. కానీ నాకు వెళ్ళాలని లేదు. ఇప్పటికీ నేను అతన్ని ప్రతి మాటను ఆస్వాదిస్తున్నాను. మనం వెళ్ళబోయే ముందు ఒకనొక కథ చెప్పండి. నేను నెమ్మదిగా అడిగాను. మనం వెళ్ళిపోతాం కదా, పొద్దు వాలిపోయింది, సరే మనం వెళ్ళబోయే ముందు ఇంకొక కథ చెప్పండి అని అడుగుద్ది అనమాట. తప్పకుండా అతను నవ్వి నేను ఇప్పుడు మా నాన్న నాతో చెప్పిన కథను చెప్తాను. అదేంటంటే ఒకసారి ఆయన నాతో ప్రజలు అనుకుంటున్నట్టుగా మహారాణి సీత నిజంగా ఎన్నడూ అయోధ్య వదిలి వెళ్ళలేదు.
ఆమె ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత కూడా ఆమె సాన్నిధ్యం ఇక్కడ అనుభూతి చెందడమే కాక అప్పుడప్పుడు ప్రజలకు ఆమె కనపడేదంట. చూడండి, అయోధ్య వనవాసానికి వెళ్ళినప్పుడు కూడా ఆమె అక్కడ కనిపిస్తూ ఉండేదట అప్పుడప్పుడు అయోధ్యలో. ఇప్పుడు ఇక్కడే ఉన్నట్టు అనిపించేదట వాళ్ళకి. లవకుశులు జన్మించిన కొన్ని సంవత్సరాల తర్వాత మహారాజు శ్రీరాముడు మంత్రులు, కొంతమంది ఋషులు బాలుడి శిక్షణ కోసం స్థాపించబోయే కొత్త గురుకులం గురించి మాట్లాడటానికి సమావేశమయ్యారట. అందరూ కూర్చున్నారంట, కానీ శ్రీరాముడు పక్కన ఒక ఖాళీ కుర్చీ ఉందంట. మా నాన్న అప్పటికి చిన్నవాడైనా ఆయన కూడా అక్కడ ఉన్నాడు. ఆయన విజయాల వల్ల ఒక ఆశ్రమాన్ని పోషించగల స్థాయిలో ఉన్నాడు కనుక పిలువబడ్డాడు. శ్రీరాముడు అందరూ మాట్లాడేది వింటూ తర్వాత మాట్లాడారు. అందరూ ఆయన సందేశం అంటే ఆయన ఏం సందేశం ఇచ్చాడంటే, బాలబాలికలకు కూడా గురుకులం స్థాపించబడడం అవసరము అని అనేసరికి ఆయన అని చెప్పేసరికి అందరూ ఆయన సందేశం బాలబాలికలకు కూడా ఏమన్నా గురుకులం అవసరం అని చెప్పేసరికి అవసరం ఉంది బాలికలకు కూడా అని చెప్పేసరికి ఆశ్చర్యపోయారట. ఒకరి తర్వాత ఒకరు తమకు నచ్చలేదన్నట్లుగా తలలు పట్టుకున్నారట. మహారాజు చెప్పిన వానికి గాలి చేసిన దానికి గాని, మహారాజు చెప్పిన వానికి గాని చేసిన దానికి గాని ఎవరు చాలా అరుదుగా అభ్యంతరం చూపుతారు. కానీ ఒక విషయంలో వారు గట్టిగా పట్టుపట్టారట. అందరూ ఏం చెప్తున్నారు? అరుదుగా అభ్యంతరం చెప్తారు మహారాజు ఏమన్నా చెప్తే. కానీ ఏమైంది ఇక్కడ? ఈ విషయంలో వారు గట్టిగా పట్టుబట్టారట. అది ఎప్పుడన్నా ఒకసారి అభ్యంతరం చెప్తారంట. మహారాజు ఏదైనా చెప్తే, శ్రీరాముడు ఏదైనా చెప్తున్నప్పుడు ఎప్పుడన్నా ఒకసారి అభ్యంతరం చెప్తారంట. కానీ ఈసారి గట్టిగా పట్టుబట్టారంట. ఇది మన సంప్రదాయం కాదు, మన సమాజంలో అనైక్యతకు దారి తీస్తుంది, అంటే ఐక్యత లేకపోవడానికి దారి తీస్తుంది, ఇది మంచిది కాదు, ఇది మన సాంప్రదాయం కాదు. అంటే ఏంటి? స్త్రీల గురుకులను పంపించడం. అయితే అకస్మాత్తుగా చర్చ మధ్యలో శ్రీరాముడు ఆగి ఈ విషయం గురించి మళ్ళీ మాట్లాడే ముందు అందరినీ సహనంతో ఎదురు చూడమని అడిగాడట. వారు ఎదురు చూస్తున్నారు. కానీ శ్రీరాముడు ఎవరి రాక కోసమో ఎదురు చూస్తున్నారని మా నాన్న ఊహించాడు. కానీ అది ఎవరా అన్న సంగతి ఆయన ఊహకు అందలేదు. సమావేశానికి ముఖ్యమైన వాళ్ళందరూ వచ్చారు. ఒక గంట గడిచింది. వారిలో కొందరు వెళ్ళిపోవడానికి కూడా లేచారు. కానీ శ్రీరాముడు వారిని ఆపి సహనంతో ఉండమని సున్నితంగా చెప్పారట. హఠాత్తుగా వారి మధ్యలోకి అనేక మంది ఋషులతో పాటు మహారాణి సీత రాజదుస్తులతో వచ్చి తనను రమ్మని శ్రీరాముడు పిలిచాడు అని చెప్తుందంట. ఆమె ముందుగా ఋషులను మాట్లాడమందంట. అయితే వశిష్ఠ మహర్షి ఏం చెప్పాడంటే, వీళ్ళందరూ అభ్యంతరం చెప్తున్నారుగా, అందుకని సీతాదేవి ఇలా చెప్తుందనమాట, ఋషుల్నే మాట్లాడమందంట ముందు. అప్పుడు ఎవరు మాట్లాడారట? ఫస్ట్ ఎవరు మాట్లాడంటే వశిష్ఠ మహర్షి అట. ఏమని చెప్తున్నాడు చూడండి. నా భార్య పవిత్ర గ్రంథాలను సంపూర్ణంగా అధ్యయనం చేసి ఉండకపోతే కామధేనుని అవసర సందర్భంలో ఎంతమందికైనా ఆహారం అందించగల ఆ ధేనువు వరంగా పొందగలిగేది కాదు. ఆ కామధేనువుని వరంగా ఎందుకు పొందింది వశిష్ఠుని భార్య? అనేక సందర్భాల్లో ఎంతమందికి ఆహారం పెట్టేలా కామధేను అంటే ఎన్నో పవిత్ర గ్రంథాలు అధ్యయనం చేసింది కాబట్టి ఇలాంటి వరాన్ని పొందింది అని చెప్తున్నారు. మా కుమార్తెలు విద్యావంతులు కానట్లయితే తమ తల్లి కుమారులను కోల్పోయిన నిస్పృహలో ఉన్నప్పుడు వారు అంత సుందర ప్రపంచాన్ని రూపొందించి ఉండేవారు కాదు అని అంటాడు అనమాట. తర్వాత అత్రి మహర్షి లేచాడు. ఆయన మాట్లాడితే ఏమన్నాడంటే, నా భార్య వేదాలను చదివి ఉండకపోతే దేవలోకాలోకి ప్రవేశించి మందాకిని నదిని చూడగలిగేది కాదు. దానిని చూడడం వల్ల ఆ నదిని భూమి మీదకి తీసుకువచ్చి కరువుతో నిండిన ప్రాంతాన్ని చూడడం వల్ల ఆ నదిని చూసేది కాదు. కరువుతో నిండిన ప్రాంతాలను సస్యశ్యామలం చేసేది అని చెప్పారట. అలా వేదాలు చదువుకోబట్టే నా భార్య ఇలా చేసిందని అత్రి మహాముని చెప్పారట. ఆ తర్వాత అగస్త్య మహర్షి లేచారు. ఏం చెప్పారు ఆయన? నా భార్య వేదాలను చదివి ఉండకపోతే దక్షిణాపదంలోని ప్రతి ఆశ్రమాన్ని భయపెడుతూ అరణ్యాలను పాలిస్తున్న రాక్షసులకు అగాధాన్ని ఏర్పరిచేది కాదు అన్నారట. ఆ తర్వాత శ్రీరాముడు మాట్లాడాడు. ఏమన్నాడంటే ఆయన, నా భార్య వేదాలను చదువుకోకపోతే లంకలో ఉన్న సమయంలో రావణుని హింసను తట్టుకోగలిగేది కాదని చెప్పాడట. ఈ ఋషులందరూ మౌనంగా ఉన్నప్పటికీ వాళ్ళ మనసులో మాత్రం ఏదో ఉందని చెప్తున్నాడు. ఎవరు? ఈ కథ అంతా అజిత్ వాళ్ళ నాన్న చెప్తున్నాడు. ఆ కథని ఈయన అనసూయగా చెప్తున్నాడు అనమాట. కొన్ని సాంప్రదాయాలు మనల్ని గతంతో కలిపి ఉంచి విశ్వ సత్యాన్ని కొనసాగిస్తాయి కనుక వాటిని నిలిపి ఉంచుకోవాలి. వేదాలు, పవిత్ర మంత్రాలు వెళ్ళవేయడం అటువంటిది.
అయితే సమాజము మానవ మనస్సు అభివృద్ధి చెందే కొద్దీ మిగిలిన సాంప్రదాయాలను కూడా అలవరుచుకోవాల్సిందే. ఎంత మాత్రము ఉపయోగపడిన సాంప్రదాయాలు ఖాళీ కుండల వంటివి. వాటికి అంటి పెట్టుకొని ఉండడము సమాజాన్ని తిరోగమింప చేస్తుంది. మీకు ఋషులకు ముఖ్యమైన దానికి ఉపయోగం లేదు కనుక వదిలివేయాల్సిన దానికి మధ్య తేడా తెలుసుకునే విచక్షణ ఉండాలి. ఆయన మాటల ప్రభావంతో ఆ పవిత్ర ప్రాంగణంలో ఉన్న అనేక ముఖాలలో మార్పు స్పష్టంగా బాలికలు కూడా గురుకులం ఉండాలని అన్నమాట. కొన్ని సాంప్రదాయాలు మనల్ని గతంతో నిలిపి ఉంచి విశ్వ సత్యాన్ని కొనసాగిస్తాయి కనుక వాటిని నిలిపి ఉంచుకోవాలి. వేదాలు పవిత్ర మంత్రాలను వెల్లివేయడం అటువంటిదే. అయితే సమాజము మానవ మనసు అభివృద్ధి చెందే కొద్దీ మిగిలిన సాంప్రదాయాలను కూడా అలవర్చుకోవాల్సిందే. ఎంత మాత్రమూ ఉపయోగపడిన సాంప్రదాయాలు ఖాళీ కుండలు వంటివి. వాటిని అంటిపెట్టుకొని ఉండడం సమాజాన్ని తిరోగమింప చేస్తుంది. మీకు ముఖ్యమైన వారికి ఋషులకు ఉపయోగం లేదు కనుక వదిలివేయాల్సిన దానికి మధ్య తేడా ఉందనుకునే విచక్షణ ఉండాలి. ఆయన మాటల ప్రభావంతో ఆ పవిత్ర ప్రాంగంలో ఉన్న అనేక ముఖాల్లో మార్పు అయితే స్పష్టంగా కనిపించిందంట. తర్వాత మహారాణి తనకు మెదడులో బోధించిన మహిళా ఋషుల గురించి, లంకలో ఆమెకు సహాయం చేయడానికి వచ్చిన అనేక మంది మహిళా ఋషుల గురించి మాట్లాడింది అనమాట. ఆమె గొప్ప ఋషుల భార్యలందరూ నా కోసం తమ తమ తపఫలాలను దారిపోసారు. తపస్సు అనేది ఏ మగ ఋషి అయినా చేయగలిగిన విధంగానే స్త్రీలు కూడా అంతే గాఢంగా చేయగలరు. కాబట్టి నన్ను నిలిపి ఉంచింది అదే, ఆ తపస్సే. అయోధ్యలో సమాజపు బలం స్త్రీలు మరి తల్లులే. మన భవిష్యత్తు తల్లులు మొత్తం సమాజం కోసం చదువుకోవాలి. ఆమె మళ్ళీ ఏం చెప్తుంది? అయోధ్య వేగంగా విస్తరిస్తోంది, స్త్రీలు ఆ మార్పులకు అనుగుణంగా లేకపోతే రాజ్యం అభివృద్ధి చెందలేదు అని చెప్పింది అనమాట. సీతాదేవి ఇదంతా మాట్లాడిన తర్వాత ఎవరు వ్యతిరేకించలేదంట. అయితే గురుకుల స్థాపించడానికి చాలా సంవత్సరాలు పట్టిన ఇప్పుడు బాలబాలికలకు గురుకులం ఉంది. మొత్తానికి గురుకులం వచ్చింది. మహారాణి సీత కల్పించుకోకపోతే మాత్రం ఇది సాధ్యమయ్యేది కాదు. అవును, చిన్నప్పుడు నేను గురుకులానికి వెళ్ళాను అంటే ఇదంతా అజిత్ చెప్పాడు. చెప్పినప్పుడు ఈ అనసూయ కూడా ఏం చెప్తుందంటే, అవును నేను చిన్నప్పుడు గురుకులానికి వెళ్ళాను అని చెప్పిందంట తను అనసూయ. అంతేగాని గురువులు మహారాణి సీతను గురించిన చెప్పిన కథకు వారితో పోట్లాడి నేను గురుకులం నుంచి వచ్చేసాను అని చెప్పలేదట. చూడండి, సీతాదేవి రావణ్ చేత అపహరించబడింది అని చెప్పినప్పుడు పారిపోయి వచ్చేసింది కదా, ఆ సంగతి అయితే చెప్పలేదట. నేను గురుకులానికి వెళ్ళానని మాత్రమే చెప్పింది అనమాట. మా నాయనమ్మ మహారాజు రాముడు ఒక సాధారణ స్త్రీని పెళ్లి చేసుకొని ఉండడు. ఏ సాధారణ స్త్రీ కూడా ఇన్ని సంవత్సరాలు వనవాసం లంకలో బందీ కావించబడడం తర్వాత జీవించి ఉండేది కాదు అనేది ఆయన నానమ్మ ఇదంతా చెప్పిందని చెప్తున్నాడు అనమాట. అయితే ఇదంతా చెప్పాడు. అంతేకాక అయోధ్యలో ఆమె ఉనికి కూడా లేకుండా ఎప్పుడూ లేదు. యజ్ఞం జరిగినప్పుడు ప్రతి జంతువుకి ప్రతి ముఖ్య సందర్భంలోనూ ఆమె సాన్నిధ్యం ఉండేది, సీతాదేవి సాన్నిధ్యం అనమాట. అతని ఈ మాటలు చెప్తుంటే అచ్చంగా సోమ సన్నిధిలో ఉన్నట్లే అనిపించిందంట. ఎవరికి? ఈ అనసూయకి. అయితే ఆ శ్రీరాముడు సాధారణ స్త్రీ వివాహం చేసుకోడు. అలా చేసుకుంటే ఆయన సంవత్సరాలు వనవాసంలో ఉంటే మరణించి ఉండిపోయేది, ఇలా బతికి ఉండేది కాదు. ఇదంతా కూడా చెప్తున్నాడు. ఆ నానమ్మ చెప్పింది. అయితే ఇప్పుడు ఆమెకి సోమ సన్నిధిలో ఉన్నట్టుందంట అతనితో మాట్లాడుతుంది. అయితే కొన్ని నిమిషాల పాటు మేము మౌనంగా ఉన్నాము. నేను కూడా మీ నాన్నమ్మ సన్నిధిలో ఉన్నట్టు భావిస్తున్నాను అని చెప్తుంది అనమాట అనసూయ. అయితే ఇంకా ఏం చెప్తుందంటే, భవిష్యత్తులో ఈ కథలు చెప్పుకోవడానికి చాలంత సమయం ఉంది, ముందు మనం ఇళ్ళకి బయలుదేరాలి, లేకపోతే మీ నాన్నగారు మనల్ని వెతుకుంటూ వచ్చేస్తారు అని చెప్తాడు అనమాట. అయితే మీరు చెప్పింది నిజమే, నాకు కూడా కొన్ని కథలు ఉన్నాయి, అవి మీరు తర్వాత వింటారు అని అందంటే అమ్మాయి నవ్వుతూ. కొన్ని నెలల క్రితం నేను మా అమ్మ మాత సేవకురాలు సోమను దర్శించాము. కొన్ని నెలల తర్వాత వాళ్ళ అమ్మ వెళ్ళి సోమ దర్శించారట. ఆమె చాలా వృద్ధురాలు కానీ ఇంకా మాత చివరి సంవత్సరాలు గడిపిన ఆశ్రమానికి సమీపంలోనే ఉంటుందంట. ఆమె మాత మహారాజు రాముడి గురించి ఎన్నో కథలు చెప్పిందంట. అతను కళ్ళు విప్పార్చి చూశాడట ఇదంతా చెప్తుంటే. అది ఆమె ఇంకా జీవించే ఉందా అనగానే అవును జీవించుందని ఈ అమ్మాయి తల ఊపుతుంది అనుష్క. నేను మళ్ళీ ఆమెను చూడాలి అంటాడు అజిత్. నేను మిమ్మల్ని తీసుకెళ్తాను, దాని గురించి మా నాన్నతో మాట్లాడదాం అని అని చెప్పుద్ది అనమాట. ఎవరు? అనసూయ. నేను ఇంటికి వెళ్ళేసరికి నా ముఖం వెలిగిపోతూ ఉండి ఉంటుంది, ఎందుకంటే మా నాన్న నా వైపు ఒకసారి చూసి ఈ ఏర్పాటు వల్ల నువ్వు అజిత్ సంతోషంగా ఉన్నారని అనుకోనా అని చెప్తాడనమాట. అడుగుతాడు వాళ్ళ ఎవరు? అనసూయ వాళ్ళ నాన్న. నా ముఖం నా హృదయాన్ని బయట పెట్టినందుకు నేను చాలా సిగ్గుపడ్డాను. అడిగేసరికి ఆమె కోపం అంతా, నాన్నపై ఉన్న కోపం అంతా ఎగిరిపోయిందంట, సిగ్గుపడుతుంది అనమాట. అయితే ఏమంటుంది? ఆయన శ్రీరామునితో ఈ విషయాలు దాచాడు కదా, శ్రీరాముని అప్పుడు అన్ని
గత జన్మే ఆ కోపం ఇంకెప్పుడు కలగలేదట. ఏదైతే శ్రీరాముడు చెప్పాడో అది నాకు ఎలాగో తెలిసిపోయింది కాబట్టి ఇంకా పోయేదేమీ లేదు నాకు అని చెప్పి కోపం అంతా పోయిందట వాళ్ళ నాన్నగారి మీద. అయితే నువ్వు అతని కుటుంబం గురించి తెలుసుకోవాలంటే ఒకటి ఉందని చెప్పాడట వాళ్ళ నాన్న అనసూయతోటి. అతని నాయనమ్మ గురించిన మా తండ్రి అవును అని తల ఊపాడు. అతను నాకు చెప్పాడు. ఆమె నది పక్కన కూర్చొని ప్రార్థించేది అని చెప్పాడు. ఇదంతా కూడా అజిత్ అనసూయకి చెప్తున్నాడు అనమాట. ఇదంతా కూడా వాళ్ళ నాన్న అడిగినప్పుడు వాళ్ళ నాన్నమ్మ గురించేనా అని చెప్పి అడుగుతుంది. అవును అంటాడు అనమాట తండ్రి. అయితే అతను నాకు అన్ని చెప్పాడు. ఆమె నది పక్కన కూర్చొని ప్రార్థించేదంట కదా నాకు చెప్పాడు అంటుంది. అయితే అది అంత మాత్రమే కాదు, ఆమె సమాజంలో గొప్ప గౌరవం ఉన్న స్త్రీ. ఆమె తండ్రి బాగా ధనవంతుడు. ఆమె భర్త చిన్న వయసులోనే మరణించగా ఆమె ఒంటరిగా తన కుమారుణ్ణి అంటే అజిత్ వాళ్ళ తండ్రిని పెంచింది. అయితే మహారాజు మహారాణి వనవాసానికి వెళ్ళిన తర్వాత అయితే ఇదంతా వాళ్ళ నానమ్మ చెప్పిందని చెప్పి ఈ అమ్మాయి ఈ తండ్రి ఇంకా చెప్తున్నాడు అనమాట. అయితే అజిత్ వాళ్ళ తర్వాత ఆమె తన అందమైన దుస్తులను నగలను వదిలి సాధారణమైన దుస్తులు ధరించేదట. తన కుటుంబపు పెద్ద భవంతి నుండి ఒక సామాన్యమైన ఇంటికి మారిపోయిందంట. తనకున్న ప్రతిదీ అందరికి ఇచ్చేసిందంట. ఆమె మహారాజు మహారాణి వలె ఆ, సామాన్య జీవించాలని కోరుకుంటున్నానని చెప్పింది. వాళ్ళు ఋషి వస్త్రాలు ధరించి ఎలా సామాన్యంగా ఉన్నారో ఈమె కూడా అలాగే జీవించాలని చెప్తుంది అనమాట. వారు వనవాసంలో జీవించిన జీవితాన్ని ఆమె ఇక్కడ ప్రతిబింబించేది అని చెప్తాడు. అయితే అజిత్ తాము ఒకప్పుడు పేదవాళ్ళమని చెప్పాడు, కానీ ఆవిడ ఇంతటి సామాన్య మహిళ అని చెప్పి అనుకుంటుంది. మా తండ్రి నవ్వాడు. ఇది అతడి గ్రాహ్యత. అయితే దానికి బదులుగా ఆమె ఎంతో వినయం గల స్త్రీ అని చెప్పడం మరింత ఉచితంగా ఉంటుంది. ఆమె తన ఎంపిక వలనే పేదగా మారింది. అతను అదే గుర్తు పెట్టుకున్నాడు. అతనికి ఆమె గతము, ఆమె వదిలేసిన జీవితము గురించి తెలియదు. అనేక మంది స్త్రీలు ఆమెను అనుసరించి రాకుమారి చేత కోసం ప్రార్థించడానికి నది ఒడ్డుకు ఆమెతో కలిసేవారు. మీ నాయనమ్మ అంటే మా అమ్మ కూడా వాళ్ళలో ఒకరు. ఈ విధంగా నాకు ఆ కుటుంబం గురించి తెలిసింది. అయితే అజిత్ వాళ్ళ నానమ్మ నదిలో ప్రార్థించడానికి వెళ్ళేది కదా, సీతాదేవి లంకలో ఉన్నప్పుడు ఏదైతే వీళ్ళ ప్రార్థనలే రక్ష- అప్పుడే వీళ్ళ అమ్మగారు కూడా అక్కడికి వెళ్ళేవారట. అంటే వీళ్ళ నానమ్మ అంటే అనసూయ వాళ్ళ నానమ్మ కూడా అక్కడికి వెళ్ళేదనమాట. అలాగా వాళ్ళు వీళ్ళకి పరిచయం అని తండ్రి అనసూయ తండ్రి అనసూయకి ఇదంతా చెప్తున్నాడు. లంకలో ఉన్నప్పుడు మహారాణి ఆహారం తీసుకోకుండా ఉన్న రోజుల్లో అజిత్ వాళ్ళ నాయనమ్మ అయోధ్యలో ఎంతో మందికి ఆహారం పెట్టేది. వారికి ఆహారం అందించడం ద్వారా ఆమె మహారాణిని నిలిపి ఉంచుతున్నది అని అనేదట. ఆ సంవత్సరంలో ఆమె కూడా చాలా తక్కువ ఆహారం, కేవలం జీవించి ఉండడానికి సరిపడా మాత్రమే తినేది. ఆమె వెలువరించిన ప్రేమ కేవలం మహారాజు మహారాణిని రక్షించడంలో తోడ్పడమే కాక అయోధ్యను రక్షించడంలో కూడా తోడ్పడింది అని చెప్తున్నాడు. ఎందుకంటే అది ప్రజలకు వారితో ఉన్న బంధాన్ని నిలిపి ఉంచిందంట. ఆ 14 సంవత్సరాల్లో మన రాజ్యం అనేక సార్లు దండయాత్రకు గురైనప్పుడు మహారాజు సోదరులు సైన్యం మనల్ని రక్షించినట్లు కనిపించినా మౌనంగా ఈ స్త్రీలు చేస్తున్న ప్రార్థనలు మాకు ఎవరికి తెలియకుండా వారు చేసే సాధన, వారి వినయము, వారి అదృశ్య కార్యాలు, గుర్తింపు కోరుకోపోవటాలు మమ్మల్ని రక్షించాయని మాకు తెలుసు. అతను నేను ఇదంతా అర్థం చేసుకునే వరకు ఆగాడంట అజిత్. అయితే తన నాయనమ్మ చాలా సామాన్యమైన స్త్రీగా వర్ణించాడు, కానీ ఖచ్చితంగా ఆమె ఎంతో గొప్పది అని అనసూయ అనుకుంటూ ఉంది. అందుకే మీరు మన రెండు కుటుంబాల మధ్య వివాహం ఏర్పాటు చేయడానికి నిశ్చయించారా అని అనసూయ అడుగుతుంది తండ్రిని. ఆయన తల ఊపి మళ్ళీ కొనసాగిస్తే ఏమంటున్నాడంటే, నిజానికి ఈ ఆలోచన నా మనసులో ప్రవేశపెట్టింది మన మహారాజే. నువ్వు చాలా చిన్నగా ఉన్నప్పుడే మేము కనీసం నీ పెళ్లి అన్న ఆలోచన చేయకముందే శ్రీరాముడు వచ్చాడు మన ఇంటికంటే శ్రీరాముడు చేశాడు ఈ ఆలోచన అని చెప్పి ఆశ్చర్యపోతుంది అనమాట అనసూయ. అవును, ఆయన జీవితం ముగించబోయే ముందు ఒక రోజు మా ఇంటికి వచ్చారు. బహుశా ఇది నీకు జ్ఞాపకం ఉండి ఉండదు, కానీ ఆ సమయంలో ఆయన నిన్ను ఆశీర్వదించారు. సెలవు తీసుకో సెలవు ఆయన మన ఇంటి నుంచి సెలవు తీసుకోబోయే సమయంలో ఆయన నిన్ను ఆ, ఆయన నాతో చాలా సాధారణంగా చెప్పాడు అనమాట. రాముల వారి వాళ్ళ ఇంటికి వచ్చి ఈ అమ్మాయిని ఆశీర్వదించి వెళ్ళిపోతే ఏం చెప్పాడంట, ఎంతో సాధారణంగా చెప్పారట. ఏమని చెప్పారంటే సాధారణ సుధామ సుధామ యొక్క చిన్న కుమారుని నీ కుమార్తెకు తగిన భర్తగా పరిగణించాలి. సుధామ అనే ఆయన యొక్క చిన్న కుమారుడు ఎవరైతే ఉన్నాడో అతన్ని నీ కూతురికి తగిన భర్తగా పరిగణించాలి అని చెప్పారు శ్రీరాములు వారు సరే ఇంటికి వచ్చి. ఆయన అది ఎంతో సాధారణంగా చెప్పారు. ఆయన ఎప్పుడు ప్రజలకు నియమాలు ఇవ్వరు, కేవలం సూచనలే. ఈ విధంగా ఆయన నాకు బోధించారు. తర్వాత మమ్మల్ని మా సొంత నిర్ణయాలను తీసుకోమన్నారు. అయితే
ఆయన మా మనసులో ఒక ఆలోచన అయితే ప్రవేశపెట్టారు. నేను ఆయన సలహాలను మర్చిపోయాను. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన మాటలు నాకు జ్ఞాపకం వచ్చి నేను సుధామతో అప్పుడు నాతో పరిపాలనలో పనిచేస్తున్న అతనితో మాట్లాడాను. మా తండ్రి నవ్వాడు. నేను ఈ విషయం సుధామతో చెప్పగానే అతను నాతో ఇదే అభిప్రాయాన్ని మహారాజు చాలా సంవత్సరాల క్రితమే సూచించారని తెలియజేశాడట. ఆ విధంగా మీ పెళ్లి నిశ్చయబడింది. ఇతను శ్రీరాముడు చెప్పినట్లుగా సుధామ తండ్రిని కలుసుకున్నాడు. అతను కూడా ఇతను చెప్పినట్టుగానే శ్రీరాముడు మా ఇంటికి వచ్చి మీ అమ్మాయిని పెళ్లి చేసుకోమన్నాడు మా అబ్బాయికి ఇచ్చని అతను కూడా సేమ్ చెప్పాడట. ఆ విధంగా మీ పెళ్లి నిశ్చయబడిందని సునైన అది మన అనసూయ తండ్రి ఆ అనసూయకి ఇదంతా చెప్తున్నాడు అనమాట. ఈ మాటలు విని నేను నిర్ఘాతపోయాను. తన చివరి సంవత్సరంలో రాముడు తన సంకల్పాన్ని సంపూర్ణం చేస్తున్నాడు. మిగిలిన వారి విషయంలో కూడా ఆయన ఇలాగే చేస్తాడా అని ఆమె గొనుక్కుంటుంది అనమాట. అవును, తప్పకుండా అని చెప్పి వాళ్ళ నాన్న చెప్తాడు. ఆయన అనేక మంది జీవితాల పట్ల శ్రద్ధ తీసుకునేవాడు. అయోధ్య ఎంత విస్తరించినప్పటికీ ఆయన దీన్ని జనక మహారాజు నుంచి నేర్చుకున్నానని ప్రజలు చెప్తాడు. ఇదంతా శ్రీరాముడు ఈ చేసే విధానం అంతా జనక మహారాజు దగ్గర నేర్చుకున్నాడని ఆ ప్రజలు చెప్పేవారట. మహారాజు జనకుడు తన చిన్న రాజ్యం విదేహలో ఆరంభించిన దానిని ఈయన పెద్ద ఎత్తున అమలుపరిచాడు. మా తండ్రి కొనసాగిస్తాడు. ఇంకా చెప్తున్నాడు అనమాట. చూడండి, పత్రిసారి కూడా చెప్తారు, ఎప్పుడు శ్రీరాముడు రాజ్యపాలన విషయం అంతా జనక మహారాజు మామగారిని జనమహారాజు దగ్గరే నేర్చుకున్నాడని సందర్భంలో పత్రిసారి చెప్తారనమాట. అయితే ఇంకొక తండ్రి చెప్తున్నాడు, అనసూయ తండ్రి, మీరు సోమతో మాట్లాడిన కొన్ని విషయాలు మీ అమ్మ నాతో చెప్పింది. నేను కూడా ఆమెను కలుసుకుందాం అనుకుంటున్నాను. మనం ఇంకోసారి వెళ్దామా అనేసరికి ఆలోచన ఆనందాల్లో గంతులు వేయించిందంట. మనం అతిథిని కూడా తీసుకెళ్దామా అంటే అని అడిగిందంట ఈ అమ్మాయి అనసూయ. నేను అతన్ని కలుసుకోవడం నాకు ఇష్టం అని అన్నాడు. ఆమెను కలుసుకోవటం అతను కూడా ఇష్టపడుతున్నాడు అని చెప్పగానే సరే త్వరలోనే ఆ ఏర్పాటు చేద్దాం అనేసరికి కొన్ని రోజుల తర్వాత మా నాన్న నా ఇంటికి వచ్చి మనం వచ్చే వారం వెళ్దాము అని చెప్పాడంట. కానీ అది ఆలస్యమైందంట. నేనైతే అసహనానికి గురై మా అమ్మతో మనం నాన్న లేకుండా వెళ్ళిపోదాము అని చెప్తుంది అనమాట. కానీ ఆయన నేను కూడా వస్తానన్నారు కదా అంటే ఎట్టకేలకు ఒక రోజు నిర్ణయించారట. ఈసారి ఆలస్యం కాలేదు. 3 రథాలపై బయలుదేరారట. మర్నాడు మేము చేరేసరికి ఆలస్యం అయిపోయింది. 3 రథాల్లో మొత్తానికి వీళ్ళందరూ బయలుదేరారట. వీళ్ళు వెళ్ళేసరికి ఆలస్యం అయిపోయిందట. అయితే మా నాన్న ఆశ్రమంలో గురువులకు ప్రణామాలు అర్పించి తర్వాత సోమ వద్దకు వెళ్దామన్నారట. కానీ నేను సోమ వద్దకు వెళ్ళడానికి తొందరపడితే మా అమ్మ అజితో నాతో వచ్చేసారట. అలా నాన్న అక్కడ ఆగిపోతారు. అయితే మేము ఆమె గుడిసె వైపు వెళ్తుండగా ఒక ఋషి సోమ కుటీరం ఉన్న చోట నుంచి మాకు ఎదురు వచ్చాడట. వచ్చి ఆయన మమ్మల్ని ఆపి మీరు సోమ కోసం వస్తున్నారా అని అడిగాడట. మా అమ్మ అవునని తలూపింది. ఆమె ఎక్కడ లేదు. మరి ఎక్కడ ఉంది అని అడిగితే వాళ్ళమ్మ ఆయన నవ్వి ఊరుకున్నాడంట. అయితే వీళ్ళమ్మ మళ్ళీ అడుగుతుంది. ఆమె తన ఇంటికి వెళ్ళింది మెత్తగా బదిలిచ్చాడట. అంటే ఇలా ఈ వయసులో మిదులుకు వెళ్ళిందా అనేసి మళ్ళీ వాళ్ళ అమ్మ అంటున్నట్టు. లేదమ్మా, ఆమె నిజమైన ఇంటికి వెళ్ళింది అనేసరికి వీళ్ళ ముఖాల్లో అయోమయం చూసి ఆయన కొనసాగించాడు. కొన్ని రోజుల క్రితం మాత స్వరం నన్ను పిలిచి వెంటనే సోమ వద్దకు వెళ్ళమని చెప్పిందంట. ఇతను ఒక ఋషి ఎవరైతే ఆ సోమాసనంలో ఎదురొచ్చాడో వీళ్ళకి అతనికి ఆ ఋషికి సీతాదేవి సోమ ఇంటికి వెళ్ళు అనే స్వరం వినిపించిందంట. సీతాదేవి స్వరం ఇతనికి ఆ ఋషికి వినిపించి నేను అక్కడి నుంచి చాలా దూరంలో ఉన్నాను కానీ వీలైనంత వేగంగా వచ్చాను. నేను అరణ్యంలో వచ్చేసరికి ఇద్దరు అందమైన యువతలు నా వద్దకు రావడం చూశాను. వారిద్దరు ఎవరంటే విలాసవంతమైన దుస్తులు ధరించారు. ఇక్కడ అరణ్యంలో ఆ విధమైన దుస్తులు ధరించిన వారిని నేను చూడడం అసలు సాధారణమైన విషయం ఉందనుకున్నాను. అసాధారణంగా ఉందనుకున్నాను. కానీ సోమను చూడాలన్న తొందరలో నేను దాన్ని పట్టించుకోలేదు. వారు నా వద్దకు రాగానే ఆగారు. ముందు నడిచే యువతి నవ్వి, పుత్ర, సోమ నీకు ఇక్కడ కనపడదు. నేను ఇప్పటికే ఆమెను తీసుకువెళ్ళాను అందంట. ఆమె ఎవరు కాదు, సీతాదేవి. సోమ ఇప్పుడు లేదు ఇక్కడ, నేను ఆమెను తీసుకెళ్లిపోయాను అని చెప్పిందంట. నేను ఆ స్త్రీలకు నమస్కరించాను. నేను ఏది విన్నానో గుర్తించక సోమ ఇంటి వైపు గబగబా అడుగులు వేశాను. నేను ఎంతో దూరం వెళ్ళాలనుకుండానే నాకు తోచింది. నాతో మాట్లాడింది మాత, నేను చూసింది సోమను మాతలను. అయితే నేను వెంటనే వెనక్కి తిరిగేసరికి వాడు కనిపించిన చోటుకి పరుగు తీశాడంట. అయితే వీడు ఈ సోమన్ నేను తీసుకెళ్లిపోయాను కానీ గబగబా వెళ్ళబోతాడట. వెళ్ళబోతానికి సడన్గా స్ఫురించింది అనమాట. వాళ్ళిద్దరు ఎవరో కాదు, సీత సోమలే నాకు ఈ విధంగా చెప్పారని. కానీ వెనక్కి పరుగు తీసేసరికి ఆయన జాడ కనపడలేదట. ఆ ప్రదేశంలో సోమ వృద్ధ శరీరం నిర్జీవంగా నేల మీద పడి ఉంది. ఆ పడి ఉండడం గమనించాడంట, కనపడిందంట. ఆయన మాట్లాడేటప్పుడు కన్నీరు కారింది. ఆయన ఈ అనసూయతోటి వాళ్ళ అమ్మతోటి చెప్తుండగా ఇదంతా అతనికి కళ్ళల్లో కన్నీరు కారిందంట. అయినా కొనసాగిస్తూ ఏం చెప్తున్నాడంటే,
నేను మాతను గుర్తించలేకపోయాను. ఆమెను నేను గుర్తించాలి అనుకోలేదు. గుర్తిస్తే ఆమె పాదాలపై పడి నన్ను కూడా తీసుకెళ్ళమని అనేవాడిని. కానీ వారి సచేతమైన ప్రేమ ప్రపంచానికి గుర్తు చేసి వారి పేరు మీద ప్రపంచానికి సేవ చేయటానికే నేను ఈ భూమిపై నిలిచి ఉండాలన్నది శ్రీరాముడు మాటల ఇచ్చ అని ఆ మాటలు అంటూ ప్రణామం చేసి అతను అడవి వైపు తిరిగాడట. అప్పుడు మా అమ్మ ఏమీ మాట్లాడలేక బిగుసుకుపోయింది. సోమ మరణించిందన్న గ్రాహిత నా కళ్ళ వెంట నీరు కారసాగింది. మా అమ్మ కొంత తేరుకున్నాక అజిత్తో గబగబా ఆ ఋషి వెనక వెళ్ళు, త్వరగా వెళ్ళి వీలైతే ఆయన ఎక్కడున్నాడో చూడు అని చెప్పి కూలబడిపోయిందంట. అమ్మ ఇదేమిటి ఏడుస్తూ అడిగిందంట ఈ అనసూయ. మనం ఇప్పుడే పొందిన గొప్ప ఆశీస్సును గ్రహించావా అంటే మాట్లాడలేదట అనసూయ. నేను చేయగలిగిన ఆలోచనతో సోమను పోగొట్టుకున్నానని మాత్రమే. అయితే అజిత్ ఆయనను కనుక్కున్నాడేమో చూద్దాం. కానీ ఇదేమీ ప్రయోజనం లేకపోయింది. ఆ ఋషి అదృశ్యమైపోయాడు. ఆయన ఎక్కడా కనపడలేదన్న వార్తతో అజిత్ తిరిగి వచ్చాడట. ఆ రాత్రి సోమ వద్దకు వచ్చి మనందరికి పళ్ళు తెచ్చింది ఈయనే, నీకు జ్ఞాపకం ఉందా? సోమ దగ్గర నుంచి వీళ్ళు వెళ్ళిపోయే ముందు ఆ కథ అంతా ముగిసిన తర్వాత ఒక అతను హఠాత్తుగా వచ్చి పళ్ళు తీసుకొస్తే అందరూ అతన్ని ఆశ్చర్యంగా చూశాడు కదా, అతనే ఇప్పుడు మనకు ఎదురొచ్చింది. నువ్వు గుర్తించావా అని చెప్పి వాళ్ళ అమ్మ అనసూయని అడుగుతుంది అనమాట. అయితే నేను తల ఊపాను. కానీ ఆ ఋషి చాలా పొడవుగా ఉన్నాడు. ఇద్దరు ఒకటేనని నేను అనుకోవట్లేదమ్మా అని స్థిరంగా చెప్తుంది అనమాట. ఈయన ఒకరే, పరిమాణం మారుతుంది. అయితే నేను దానిని ఆ రాత్రి చూశాను మళ్ళీ ఇవాళ. తన శరీరం నుంచి వెలువడుతున్న అసాధారణ ప్రకాశాన్ని బట్టి ఇది నేను చెప్పవచ్చు. ఆ రాత్రికి ఆ ప్రకాశం ఆ గదంతా పరుచుకుంది. ఈ రోజు కూడా ఇది సూర్యుని ప్రకాశాన్ని మించే ఉంది. నీకు తెలుసా ఆయన ఎవరో అని అజిత్ ఇద్దరం మాట్లాడలేదట. అడిగిందంట, మీకు తెలుసా ఆయన ఎవరు అంటే ఈ అనసూయన అజిత్ ఎవరు మాట్లాడలేదట. ఆయన ఎవరో కాదు, హనుమ అని నా నమ్మకం. ఆయన అనేక రూపాలలో ఎప్పుడు భిన్నంగా వస్తారు. దాని వలన ప్రజలు ఆయనకు తమ ప్రేమ వలన మాత్రమే గుర్తించగలరు. కేవలం ఒక్క శరీరం ద్వారానే కాక ఆయన వెళ్ళబోయే ముందు మనలను చుట్టిన ప్రేమ తరంగాన్ని మీరు గుర్తించారా? అది ఆయన ఉనికికి సంగీతం. ఆయన వచ్చాడని ఉనికికి సంకేతం అన్నమాట అది. మా అమ్మ నా కళ్ళ నుండి కారుతున్న నీటిని తుడిచి నా చేతులు పట్టుకుంది. ఈ రోజు శ్రీరాముడు సీతామాత నీకు గొప్ప బహుమానాన్ని ఇచ్చారు తల్లి. సోమ సమక్షంలో ఆనందం పొందుదాం. ఆమెను నువ్వు ప్రయత్నించాలనుకున్న విషయాలు జవాబు పొందలేనివి అయ్యుంటాయి. సోమను చూసే బదులుగా నీకు హనుమ దర్శనం లభించింది. ఇది మీ ఇద్దరికి లభించింది. బహుశా మీ పెళ్లి కానుకే అయి ఉంటుంది ఇది. ఆయన మనపై వర్షించిన ప్రేమను స్వీకరించి ఇది మీ హృదయాల్లో పెంపొందించుకోండి అని చెప్పి వాళ్ళ అమ్మ ఇదంతా చెప్తుంది అనమాట. అజిత్ తాను విన్నది గాఢంగా చెల్లింపజేసిందంట అజిత్ని. కానీ నేను ఇంకా సోమ వెళ్ళిన విషయానికి విచారిస్తూనే ఉన్నాను. నేను ఆమె గుడిసెకు వెళ్ళాలి అంటూ అటువైపు నడిచాను. మేము పొందిన ఆశీర్వాదం గురించి ఆలోచిస్తున్న వారిద్దరిని వదిలి గుడిసె లోపలికి వెళ్ళిన తర్వాత నేను సోమ ధ్యానం చేసుకునే మెత్తపై కూర్చున్నాను. నేను నిన్ను ఇప్పుడే తెలుసుకున్నాను, నువ్వేమో వెళ్ళిపోయావు అంటూ గొణిగాను నేను. నేను ఆమెతో ఉన్నప్పటికీ ఒక సందర్భాన్ని, కేవలం ఒక్క సందర్భాన్ని జ్ఞాపకం చేస్తావని ఆశిస్తున్నాను కొంత అని అనుకుంటుంది ఈమె. కొంతసేపటి తర్వాత అజిత్ వచ్చిన పక్కనే కూర్చొని నా బాధను పంచుకుంటూ ఆమె నీకెంతో ముఖ్యమైనది కదా అని అడిగాడంట. అది చెప్పడానికి నా దగ్గర మాటలు లేవు. ఆమె నా గతం గురించి కొంత చెప్పింది. నేను ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఒక వింత నిశ్శబ్దం అలముకోగా అతను, మహారాజు శ్రీరాముడు మా ఇంటికి వచ్చి నన్ను ఆశీర్వదించిన కథ చెప్పనా అని అడిగాడంట. ఈమె ఎప్పుడు విచారంగా ఉన్నా ఆయన శ్రీరాముడు సీత కథ చెప్తాడు, ఈయనకి అది ఇష్టమని తెలిసి. అయితే అడిగాడంట, ఆయన నిన్ను ఆశీర్వదించారా అని ఆశ్చర్యంగా అడిగిందంట. అంటే చిన్నప్పుడు ఈమె దగ్గరికి వచ్చి ఎలా ఆశీర్వదించాడో అలాగే అజిత్ చిన్నప్పుడు కూడా వెళ్ళి ఆశీర్వదించాడట. ఆ కథ ఈయన చెప్తున్నాడు. సరే అది తలూపి కథ మొదలు పెట్టాడు అనమాట. ఆయన భూమి మీద ఉన్న చివరి రోజుల్లో మన మహారాజు ఎన్నో గృహాలు దర్శిస్తూ ఉండేవారు. పిల్లలను కలుసుకుంటూ ఉండేవారు. బహుశా ఆయన అయోధ్య భవిష్యత్తును చూస్తూ ఉండేవారేమో. ఆయన మా నాన్నను చూడటానికి వచ్చి పిల్లను కలుస్తాను అన్నాడు. మేము ముగ్గురు అబ్బాయిలం. మా నాన్న మమ్మల్ని చూపించారు. ఆయన మా వైపు చూసి నన్ను పక్కకు తీసుకుని చాలాసేపు చూశారు. తర్వాత మా నాన్నతోటి, మీ బిడ్డ పరిపాలనలోకి వెళ్ళాలి. ఇతను అరణ్యాలను చూసుకుంటాడు. అతనికి జంతువుల పట్ల గొప్ప ప్రేమ ఉంది. వాటి సంరక్షణ పట్ల శ్రద్ధ వహిస్తాడని నేను నమ్ముతున్నాను. దాని గురించి సీత ఎంతో ఆనందిస్తుందని ఇదంతా రాముడు అజిత్ వాళ్ళ నాన్నతో చెప్తున్నాడు అనమాట. అది ఈ అజిత్ ఈ అమ్మాయికి అనసూయగా చెప్తున్నాడు. ఆ మాటలు నాకు జ్ఞాపకం లేవు కానీ మా నాన్న ఈ కథ నాకు అనేక సార్లు చెప్పాడు. బహుశా ఇది జ్ఞాపకంలో ఉన్నప్పటికీ నిలిచిపోవాలని అయి ఉంటుంది మా నాన్న ఉద్దేశం అని అతను మౌనం దాల్చాడంట. కొంతసేపటి తర్వాత మళ్ళీ ఏం చెప్తున్నాడంటే, నేను మహారాజును
ఈ ఒక్కసారి మాత్రమే చూశాను కనుక ఆయన గురించి నాకు అంతగా జ్ఞాపకం లేదు, కానీ ఆయన కళ్ళు గుర్తున్నాయి. అటువంటి కళ్ళు నేను ఎక్కడా చూడలేదు. ఆయన ఆ రోజు మా అందరినీ ఆశీర్వదించారు. ఆయన నాతో జంతువులు నిన్నెప్పుడు ఇష్టపడతాయి, వాటి గురించి ఎప్పుడు భయపడకు అన్నారు. మా తండ్రి వైపు తిరిగి రాకుమారి సీతకు ఏ జంతువు పట్ల భయం ఉండేది కాదని, తమకు అప్పుడప్పుడు జంతువులే వెళ్ళవలసిన దారిని చూపేవని చెప్పారట సీతాదేవి. ఆ తర్వాత మా ఇదంతా కూడా అది చెప్తున్నాడు అనమాట. ఆ రాముడు వచ్చి అలా చెప్పిన తర్వాత మా నాన్న అప్పుడప్పుడు అడవికి తీసుకెళ్లేవాడు. నేను అక్కడ జీవరాశిపై ప్రేమ పెంచుకుంటున్నానని, అయితే ఈ జీవరాశిపై ప్రేమ పెంచుకుంటాడని ఇక రాముడు చెప్పిన తర్వాత ఇదంతా అప్పుడప్పుడు అరణ్యానికి తీసుకెళ్లేవాడట. జీవరాశిపై ఒక ప్రేమను పెంచుకుంటాడు అని చెప్పి. అయితే అప్పటికే నాకు ప్రేమ ఉంది, నేను దాంతో సహా పుట్టాను అనుకుంటా. ఆ జంతువులు పుట్టిన ప్రేమతో సహానే నేను పుట్టాను అనుకుంటా. అప్పటికే నాకు ప్రేమ ఉంది, కానీ మా తండ్రి రాముడు వారు చెప్పిన తర్వాత జంతువులపై ప్రేమ ఉంది ఉండాలని చెప్పి తీసుకెళ్ళాను. కానీ నా అప్పటికే ప్రేమ ఉంది, నేను పుట్టుకతోనే అలా పుట్టాను అనుకుంటా అని చెప్తున్నాడు. నేను అతన్ని శ్రద్ధగా వినేసరికి ఓదార్పు పొందాను. అజిత్ నా విచారాన్ని పోగొట్టే విధానమే అది. నేను ఆ తర్వాత తెలుసుకున్నాను, ఈ అమ్మాయి విచారం పోగొట్టడానికి ఎప్పుడు ఇతను ఈ కథ చెప్తూ ఉంటాడని ఈమెకు అనిపించింది అనమాట. అయితే హృదయంలో ఒక మైన ఆనందం సూక్ష్మంగా పరుచుకుందంట. బహుశా నేను సోమను కలవలసిన అవసరం లేదేమో, ఆమె నాకు అవసరమైనదంతా చెప్తూ ఉంటుంది, గతంలోకి మళ్ళీ తొంగి తొడుగుకోవడమే మంచిదేమో అని ఈ అమ్మాయి అంటుంది అనమాట. గతమే వర్తమానాన్ని ఇచ్చింది అన్నాడు అజిత్ నవ్వుతూ. గతంలో మనం పొందిన జ్ఞానం అంతా మన జ్ఞాపకంలో భద్రపరచబడి ఉంటుంది అనసూయ. మన భవిష్యత్తులోకే దృష్టి సారించాలి అనసూయ. మనము గృహాలు దర్శించినప్పుడు, శ్రీరాముడు మన గృహాలను దర్శించినప్పుడు చేసింది ఇదే. ఆయన భవిష్యత్తుకు బీజాలు నాటాడు. రాబోయేదంతా ఆయన సృష్టి, ఆయనది మాది. నేను ఆ విషయం ఎప్పుడు మర్చిపోవాలనుకోను అని అనసూయ కూడా చెప్తుంది. మనం ఒకరికొకరు మర్చిపోకుండా చూసుకుందాం అన్న మాటని ఇచ్చుకుందాం. ఒకరికొకరి విషయం మర్చిపోకుండా ఉందాం అనే మాట మనం ఇచ్చుకుందాము. ఇది మన పరస్పర ప్రతిజ్ఞ అని చెప్పి చెప్తాడనమాట అజిత్. ఓకే మేడం.